గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. తెలంగాణలో ఇప్పుడు కరోనా కంటే హాట్ టాపిక్గా ఈటల ఇష్యూ నడుస్తోంది. ఆత్మగౌరవం, ధిక్కార స్వరం, ఈ రెండు ఏమాత్రం ఇష్టం లేని పదాలు కేసీఆర్కి అనే మాట రుజువు చేసే విధంగా గడిచిన 2 రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఈటలైనా, ఈటలతో పాటు మరికొంతమంది ఉన్నారా? ఈటలకు ముందు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఒక వరంగల్ నుంచి కనుక చూస్తే ఇంతకుముందు మినిస్టర్గా చేసిన కడియం శ్రీహరి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, అంటే తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ తనతో పాటు తెచ్చుకున్నారు. అలాగే కొంతమంది ఉద్యమ నాయకుల్ని తనతో పాటు తెచ్చుకున్నారు. ఉద్యమం పీక్ చేరి తన సారథ్యంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒకళ్ళొక్కళ్ళని పంపించేయటం మొదలెట్టారు. కోదండరాంకి కూడా ఆ గతి పట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తనకు ఎదురు నిలబడి స్వరం వినిపించే వారెవరూ పార్టీలో ఉండటానికి లేదు అనేది ఒక థియరీ అయితే, కుమార పట్టాభిషేకానికి అడ్డుగా నిలుస్తున్న ఎదుగుతున్న నాయకుల్ని ఖచ్చితంగా పార్టీ నుంచి పంపించి తీరాలనే ఒక పట్టుదల, ఒక మొండి పట్టుదల కేసీఆర్లో కనిపిస్తోంది అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. నిజానికి కేటీఆర్ ఆయనకి కుడిభుజం అని తరచూ చెప్పుకుంటూ వచ్చేవారు. కుడిభుజం మీదే కుట్ర చేసేంతటి సాహసం అధిష్టానం తప్పించి ఇంకెవరు చేయగలరు? ఈ ప్రశ్న ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది, మొదలైంది. ఒక ఆలోచన కూడా మొదలైంది తెలంగాణ రాష్ట్ర సమితిలో. నిజానికి ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు, అంటే 2-2.5 ఏళ్ల సమయం వరకు కేసీఆర్కి ఎమ్మెల్యేలు ఎవరితోనూ అవసరం లేదు, ఎమ్మెల్యేలకే కేసీఆర్తో అవసరం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఆయన తన ప్లాన్స్ వేసుకుంటూ వస్తున్నారు, పక్కా ప్రణాళికతోనే వస్తున్నారు. నిజంగానే ఈటల రాజేందర్ అన్నట్టు అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తుంటే, ఆయనకున్న ప్లాన్ బి ఏంటనే దాని మీద ఈరోజు స్ట్రైట్ టాక్ మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి గురవారెడ్డి గారు నమస్తే. అలాగే పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు నమస్తే. తెలంగాణ విఠల్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే. ఇంకా మన్నే క్రిషాంక్ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి. సో కొత్త డైమెన్షన్ ఈరోజు మేనిఫెస్ట్ అయింది తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద. ఆంధ్ర తరహా రాజకీయాలు, కుట్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయ యవనిక మీద ఇప్పుడు ప్రత్యక్షమవటం చూస్తుంటే, చంద్రబాబు స్కూల్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కూడా అదే తరహా రాజకీయాన్ని ఈరోజు ఇక్కడ ప్లే చేయబోతున్నారా అనే అంశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రసాద్ గారు ఏమంటారు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి, నా ఉద్యమ సమిధులు గురవారెడ్డికి, విఠలన్నకి ప్రత్యేక నమస్కారాలు చెప్తూ, నేను ఇవాళ క్రిషాంక్కి అండ్ టీపీసీసీ సోదరుడికి మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రస్థానంలో మీరు అన్నది ఖచ్చితమైన నిజం. ఈ 3 సంవత్సరాల టెన్యూర్లో ఖచ్చితంగా ఎవరికైనా ఆయన అవసరం ఉంది, కానీ ఆయనకి ఎవరు అవసరం లేదు అన్నదాన్ని అండర్లైన్ చేసి స్టార్ట్ చేస్తే, ఇక్కడ డౌన్ ద లైన్ యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయ్యి 10 సంవత్సరాల ఈయన ప్రస్థానం, అంటే 9 సంవత్సరాలు అనుకోండి, 5+ అనుకుంటే ఖచ్చితంగా ఈయన మనుగడికి ఒక ప్రశ్నార్థకం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 2 విషయాలను నేను చాలా నిశ్చితంగా గమనించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, తెలుగుదేశం ప్రస్థానం అండ్ డౌన్ సైజ్ అవ్వడం. తెలుగుదేశం డౌన్ సైజ్ అవుతున్న ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ టైంలో దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన కమిట్మెంట్తో ఆయన ఒక ప్రయోగం చేశారు. ఈవెన్ దో ఈజ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి. టీజీ అని మొత్తం రాష్ట్రం అంతా, ఎక్కడ ఏపీ కనబడితే అక్కడ టీజీ అన్న, దీంట్లో ఇంక్లూడింగ్ వెహికల్స్తో సైతం అంత చేసి ఆయన ఒక అవుట్కమ్ ఇచ్చాడు. ఇక్కడ ఏం ఉద్యమం లేదు, రాష్ట్రం ఏం అక్కర్లేదు అన్నట్టుగా. కానీ దాని ప్రభావం వల్ల ఆయన నలిఫై అయిపోయాడు. కానీ ఉద్యమం సమిధిలాగా అలాగే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటి త్యాగమూర్తుల ధర్మం అని అది ముందుకు నడుస్తూనే ఉంది. దానికి ఫ్రంట్ ఎండ్లో లీడ్ చేస్తున్న మహనీయుడు అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారు అని చెప్పొచ్చు. నాటి జానారెడ్డి గారు, కోదండరామ్ గారిని ఒక ప్లాట్ఫామ్ వేదిక మీద క్రియేట్ చేసుకోవచ్చు. జేఏసీ త్రూగా 10 మందితో కలిపి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత రాష్ట్రం సిద్ధించుకోవడానికన్న తరుణం చూసుకుంటే, ఈటల రాజేంద్ర గారి ప్రస్థానం కూడా ఖచ్చితంగా దాంట్లో గణనీయంగా చెప్పుకోవాల్సిన విషయమే. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, కాన్స్పిరసీ డ్రైవ్ అయింది అని అందరూ అనుకుంటున్నారు. ఆయన ఔన్నత్యంలో ఇక్కడ కేసీఆర్ గారు తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారినే ఇక్కడి నుంచి పంపించగలిగాడు ఆయన. ఈయనేం పెద్ద కొత్త కాదు, వింత కాదు. ఇవాళ ఆయన 1000 కాళ్ళతో ర్యాలీ తీయొచ్చు, ఏదో కొత్త పార్టీ పెడతానొచ్చు, ఏదో అవచ్చు. కానీ ఇక్కడ వాస్తవానికి కీడించి మేలించమన్నారు. ముందే కీడుని పసిగట్టిన ఏకైక వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ భౌగోళికాల మీద ఆయనకున్నంత అవగాహన కానీ, ఆయనకున్నంత ప్రేరణ కానీ, ఆయనకున్నంత కమిట్మెంట్ కానీ వేరే వాళ్ళకి ఉంది లేదు అనే దానికన్నా ఉన్నదాన్ని ఎన్కాష్ చేసుకోవడం ఆయన సిద్ధహస్తుడు. ఆ ఎన్కాష్ చేసుకునే ప్రక్రియలో ఇక్కడ మళ్ళీ రాష్ట్రాన్ని 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి దక్షిణ తెలంగాణ అండ్ ఉత్తర తెలంగాణ. ఉత్తర తెలంగాణలో ఆయనకి విపరీతమైన పట్టు ఉంది. దక్షిణ తెలంగాణలో
ఖచ్చితంగా ఆయనకు పట్టు లేదు. మొదటిసారి ఇక్కడ మేయర్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు 7 నియోజకవర్గాలను ప్రభావితం చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో 99 సీట్లు వెసస్ ఈసారి వచ్చిన ఎలక్షన్స్. అండ్ బీజేపీ ప్రభంజనం అని అంటున్నారు అందరూ. బీజేపీ ప్రభంజనం అనుకుంటే పక్కలో బల్లెంలో ఎదుగుతున్న బీజేపీ, పక్కలో బల్లెంలో ఎదుగుతున్న బీజేపీకి ఈయన ఏం చేస్తారంటే ఈయన ప్రైమరీ మోటో అట్ ద కాస్ట్ ఆఫ్ అపోజిషన్స్ అని అందరూ అనుకుంటారు. ఆ అపోజిషన్స్ని డైల్యూట్ చేసే ప్రక్రియలో మొత్తాన్ని టీడీపీని అయితే కబంధ హస్తాల్లోకి తీసుకోగలిగాడు. అండ్ కాంగ్రెస్ని ఆల్మోస్ట్ 90% తీసుకున్నాడు. ఈ తరుణంలో అపోజిషన్గా ఎమర్జ్ అయ్యి అసలు మేకే కూర్చున్న బీజేపీ పార్టీతో ఆయన అనుసంధానించుకునే ప్రక్రియలో ఖచ్చితంగా అపోజిషన్ వర్సెస్ ఈయనకి అయితే ఓటు బ్యాంక్ అంతా ఉదర్క సెంట్రిక్గా అటుపక్కే పడే ప్రభావం ఉంది. దీనికి ఈ ఉత్తర తెలంగాణలో విపరీతమైన ప్రాబల్యం ఉన్న ప్రముఖ వ్యక్తులు అండ్ ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు అనే వ్యక్తులను కనుక ఉద్యమ సమయం నుంచి తీసుకుంటే వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, ప్రతిసారి రాష్ట్రం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు అనొచ్చు, వాళ్ళ రాజీనామాల్ని ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక 20-23 మంది గెలిచి ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం, ఈటెల రాజేందర్ ఫ్లోర్ లీడర్గా తెలంగాణ వాయిస్ని బలంగా వినిపించే దిశగా ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కేసీఆర్, వైల్ కేసీఆర్ వాజ్ యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్, మొత్తం తానే నడిపించాడు తెలంగాణ రాజకీయాలు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇన్ని ఎదుర్కొని కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఎవరు ఎదుర్కొని కూడా ఉండరు, సహించి నిలబడ్డాడు. కాస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను అంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇది ఉపోద్ఘాతంలాగా ఉంటుంది, కానీ ఇందులో కంటెంట్ హిడెన్ ఎజెండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రస్థానంలో దేవేంద్ర గౌడ్ గారి ప్రస్థానం కూడా నేను ఎందుకు కంటిన్యూ చేసి మాట్లాడుతున్నానంటే ఈ ఉత్తర దక్షిణ తెలంగాణలో పట్టు ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి అంత లేదు దక్షిణ తెలంగాణలో. దీన్ని కాంకర్ చేయడానికి ఏం చేస్తున్నారంటే మళ్ళీ గతంలో మీరు ఇంకోటి రెండోసారి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం నాయకుడైన కేసీఆర్ గారు గెలిచిన విధానం కనుక మీరు గమనిస్తే ఎలక్షన్స్కి ముందు దాకా ఖచ్చితంగా కాంగ్రెస్ గ్యారంటీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న తరుణంలో ఆపన్న హస్తం ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్తో కొయిలేడే అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ని ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చాడు. దానికి ప్రామిస్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం రమణ గారి సారథ్యంలో రోజు రోజుకి క్షీణావస్థకే వస్తుంది. గతంలో పర్ఫార్మెన్స్ చూసుకుంటే కంప్లీట్గా -0. ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్కి దూరం అయిపోయారో లేకపోతే టీఆర్ఎస్లో బలహీనపడ్డారో వీళ్ళందరూ మళ్ళీ అంటే వెనకటికి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి చంద్రబాబు సారథ్యంలో పనిచేస్తారు. దట్ విల్ బెనిఫిట్ కేసీఆర్ ఇన్ ద ఎలక్షన్స్ టు కమ్ అనే భావన మీలో ఉన్నట్టుగా భావన నేను అనండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎవరైతే ఉన్నారో రేపు ఖచ్చితంగా 28 మంది 30 మంది మీద ఒక స్ట్రాటజికల్ మూవ్ అయితే ఉంటుంది టీఆర్ఎస్ పరంగా, అధ్యక్షుడి పరంగా. ఇది ఒక ఫెయిల్యూర్ ఆయన ఫస్ట్ ఇచ్చాడండి. ఏంటని కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవబోతున్నారని ఆయన ఖచ్చితంగా ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఇలా అసాసినేట్ చేసి పట్టుకున్నాడు అందరినీ. ఎందుకు పట్టుకోగలిగాడంటే ఒక పార్టీ అధినేతగా ఆయన ప్రస్థానం ఉంటుండగా వేరే వాడి పక్క ప్రభావితం అది కొడుకు అవనండి ఎవరైనా అవునండి నెంబర్ 2 ఆల్టర్నేటివ్ కింద వాళ్ళందరూ ఎమర్జీ చూసుకుంటున్నారంటే ఈ నాయకత్వం మీద నమ్మకం లేదని అర్థం. ఎప్పుడైతే ఆ సైన్ని ఆయనకి ప్రొవోక్ అయ్యి ఇప్పుడు ఈయనంతటి ఈయన చేస్తూ నేను మా అబ్బాయిని చేస్తున్నాను మీరందరూ ఇంత కలిసి పనిచేయాలన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావచ్చు లేదా యాక్సెప్టెన్స్ రావచ్చు. కానీ దీనికన్నా ముందే ఒక పాచికేసినట్టు చూస్తే ఏమవుతుందంటే మొత్తం అందరూ లాస్ట్కి దానికి మొన్న ఆవిర్భావ దినోత్సవం ఐఎమ్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద టైం నా కొడుకు లేదు ఎవరు లేదు అన్నది చెప్పడం చూసుకుంటే ఈ ప్రస్థానంలో ఏమవుతుందంటే డౌన్ ద లైన్ ఒకసారి వెళ్ళి కండువా కప్పుకున్న తర్వాత అపాయింట్మెంటే లేని తరుణం అండ్ వాళ్ళు మానసికంగా పడుతున్న ఇబ్బందులు వీటిలన్నింటిలో చూసుకుంటే ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరడానికి ఒక మార్గం అవుతుంది. కారణం ఏంటంటే అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఎందుకంటే ఎవరైనా సరే ఒక పర్ఫార్మెన్స్ లేనప్పుడు రెండోసారి మళ్ళీ అదే పదవి వస్తుంది అంటే చాలా ఆశ్చర్యపదంగా ఉంది తెలుగుదేశంలో రమణ గారి ప్రస్థానం చూసుకుంటే. ఇక్కడి నుంచి డ్రైవ్ అవుతున్న తరుణంలో ఉదాహరణకి మండవ వెంకటేశ్వరరావు గారు కానీ కడియం శ్రీయర్ గారు కానీ ఇవాళ ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఎక్కడైతే వీళ్ళు వీక్గా ఉన్నారు ఇప్పుడు ఇవాళ మీరు ఎలక్షన్స్ అయిపోయి అన్ని వీటిలోనూ మీరు చూడండి ఎవరి ప్రస్థానాలు ఉన్నాయి 7 ఉదాహరణకి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో 7 స్థానాల్లో కాంగ్రెస్ అంటే అదర్స్ అని ఏదో అనుకుంటున్నారు కానీ ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందో చూసుకుంటున్నాడు. వీటిలన్నింటిలోంచి అవుట్కమ్ ఏంటంటే రాబోయేది ఖచ్చితంగా ఒక కోయిలేషన్ గవర్నమెంట్ లాగే వస్తుంది. ఆ కోయిలేషన్ గవర్నమెంట్ లాంటిది వచ్చేదానికి ఈయన ప్రణాళిక ఏంటంటే ఈయన ప్రాబల్యం ఉన్న ఉత్తర తెలంగాణలో ఈయన ఆరోగ్యంలో ఒక 20-30 సీట్లు, హరీష్ రావు గారు అండ్ ఈటెల రాజేంద్ర గారి ప్రభావంతో 15-20 సీట్లు అండ్ తెలుగుదేశం గూటి పక్షులు తెలుగుదేశంకి మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళ ప్రస్థానంలో 20-30 సీట్లు సంపాదించుకోవడం పెద్ద విషయం కాదు. ఈయనకు కావాల్సిన అబ్సల్యూట్ మెజారిటీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఈ నేషన్ స్ట్రాటజీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. రైట్. ఓకే విఠల్ గారు, హౌ డు యూ లుక్ అట్ దిస్? అంటే ప్రధానంగా జర్నలిజం స్కాలర్గా పొలిటికల్ ఎకానమీ చూస్తే అంటే ప్రాక్టికల్ పవర్ పాలిటిక్స్ పక్కకు పెడితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పొలిటికల్ ఎకానమీ చూస్తే తెలంగాణ ఉద్యమం 1968లో జై తెలంగాణ స్లోగన్తో స్టార్ట్ అయింది. 68లో స్టార్ట్ అయ్యి ఇందిరాగాంధీ మాస్కేర్ చేయడంతో దాదాపు 84లో నక్సలిజం వచ్చింది, 84లో టీడీపీ పార్టీ పెట్టడానికి కూడా కారణమైంది. తర్వాత 20 ఏళ్లకు ఒకసారి పొలిటికల్ చేంజ్ 84లో టీడీపీ పెట్టారు ఎన్టీఆర్ గారు జై తెలుగుదేశం పేరుతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో.
ఆ 84 తర్వాత 2001లో అదే జై తెలంగాణ స్లోగన్ని కేసీఆర్ గారు అద్భుతంగా తనకున్న చాకచత్యంతో తెలంగాణ కల్చరల్ మూవ్మెంట్ తోటి మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకని చెప్పారు. జై తెలంగాణ స్లోగన్ ఎప్పటివరకు పనిచేసింది? 2014 వరకు జై తెలంగాణ అనేది ఒక అస్త్రం. తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ అనేది అస్త్రమైంది. అంటే 3 ఫేజులు చూడాలి. 1968 నుంచి 2001 వరకు ఒక ఫేజు, 2001 నుంచి 2014 వరకు ఒక ఫేజు. 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీలో మేమందరం పనిచేసినాం. మా సోదరుడు జర్నలిజం జూనియర్ క్రిషాంక్ గారు కూడా చాలా అద్భుతంగా పోరాటాలు చేశారు. అందరం చేసినాం. మా అందరి కోరిక అప్పుడు ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధనే. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టకముందే 25 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచారు. ఆయనకి పవర్ పాలిటిక్స్ తెలుసు, మనీ పాలిటిక్స్ తెలుసు, మాఫియా పాలిటిక్స్ తెలుసు. ఆయన అద్భుతమైన సాహిత్య ప్రక్రియతోటి తెలంగాణ ఉద్యమాన్ని హింస లేకుండా జాతీయ స్థాయిలో అద్భుతంగా నడిపి ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చారో అప్పుడు క్లియర్ స్టాండ్ తీసుకున్నాడు. ఇది ఫక్తు రాజకీయ పార్టీయే, ఉద్యమ పార్టీ కాదని క్లియర్గా చెప్పాడు. అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు స్థానం ఉండదు, మీరు వెళ్ళిపోవచ్చు అని మెసేజ్ ఇచ్చాడు. అది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. హీ ఈజ్ ఎ వైజ్ 24 hours 365 days పవర్ పాలిటిక్స్ చేయగలడు, పవర్ పాలిటిక్స్ గురించి ఆలోచించగలడు, పొలిటికల్ ఎకానమీని బాగా పట్టుకున్నాడు. పొలిటికల్ ఫిలాసఫీ కానీ, పొలిటికల్ కమ్యూనికేషన్ కానీ, పొలిటికల్ ఎకానమీ. ఎందుకంటే సాహిత్యం చదివిన వాళ్ళకి జనం నాడి తెలుస్తుంది. ఆయన భాష, యాస, ఆయన యొక్క తెలంగాణ నానుడిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈటల రాజేందర్ విషయాన్ని మనం ఎట్లా చూడాలంటే, పొలిటికల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే ఇక్కడ వాటాల కొట్లాట అనేది జరుగుతుంది. మన సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ప్రధానంగా 2 వర్గాలు ఉన్నాయి. ఒకవైపు వెలమ వర్గము, ఒకవైపు రెడ్డి వర్గం. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 3 కులాలు 3 కుటుంబాలు. ఒకటి వెలమ 0.04%, రెడ్డి 6 to 8%, కమ్మ 2%. ఈ 3 కులాలు కాంగ్రెస్ పార్టీ ఒక 60-50 years రెడ్డి కుల ఆధిపత్యంలో వాళ్ళ వనరులు, సహజ వనరులు, వాళ్ళ కాంట్రాక్టులు ఒక 1000 నుంచి 10,000 మంది బిజినెస్లో ఎస్టాబ్లిష్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ ఇదే రెడ్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కోస్తా కమ్మాస్ ఏ విధంగా అయితే మీడియాని పెట్టుకొని వచ్చారో, కమ్మాస్ ఒక 20-30 years ఈవెన్ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన 90,000 కోట్ల ఎకానమీలో దాదాపు 90% ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కమ్మాసు, రెడ్డిస్ మధ్య ఆధిపత్య పోరు. వెలమాస్కి వెంగళరావు గారు, జలగ వెంగళరావు గారు 1978లోనే మా ఇంటికి కూడా వచ్చేవారు. ఆయన మా నాన్నగారు ఆయన శిష్యుడు. ఆయన వెలమ కమ్యూనిటీకి ఎవరైనా వచ్చి మాకు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటే అందరి ముందు తిట్టేవాడు. అరే మీకు బుద్ధి ఉందా, మనకున్న జనాభా ఎంత తిప్పి కొడితే మనం పిడికడి మందిలేమో పోయి పని చేసుకోండి అనేవాడు. రాత్రి పిలిచి పిచ్చోళ్ళారా మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, కాంట్రాక్టర్లు కావాలని 100 కోట్ల 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చేవాడు. ఒక వెంగళరావు గారు వేసిన పునాది తర్వాత మన కేవీపీ రామచంద్ర గారు చక్రం తిప్పారు. తర్వాత కోటగిరి విద్యాధరరావు గారు. అంటే వెలమ కమ్యూనిటీలో ఒక కోట, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా, అంటే మైనారిటీ ఆల్వేస్ కంట్రోల్ ద మెజారిటీ రిసోర్సెస్. ఇప్పుడు 99% మూవ్మెంట్ అంటాం, 1% చేతిలో పొలిటికల్ ఎకానమీని అర్థం చేసుకోకుండా కేసీఆర్ ఇప్పుడు చేసింది ఏంటంటే క్లియర్ మెసేజ్ ఏదలుచుకున్నాడు. 2001 నుంచి 2014 వరకు ఎవరైతే రాళ్ళెత్తిన కూలీలు ఉన్నారో, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు, వీళ్ళంతున్నారు. ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయి అక్కడ. కేసీఆర్ గారు ఉద్యమం పెట్టినప్పటి నుంచి ఒక బ్యాచ్, టీడీపీతో పాత బ్యాచ్. తుమ్మల నాగేశ్వరరావు తీసుకుంటే కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి వీళ్ళంతా ఒక ఇది. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా సీనియర్లు లేరు. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు సపోజ్ క్రిషాంక్ నాకు జూనియర్ అనుకోండి, నాకు ఆయనకుండే చనువు పర్సనల్గా ఉన్నప్పుడు ఉంటుంది, మేము పొలిటికల్గా ఎన్ని మాట్లాడుకున్నా కూడా. అట్లా టీడీపీలో ఉన్న లీడర్షిప్లో వాళ్ళకి మధ్య తుమ్మల నాగేశ్వరరావుని పక్కకి వెళ్ళిపోయాడు, కడియం శ్రీహరి వెళ్ళిపోయారు, ఆ సీనియర్లు ఎంత వెళ్ళిపోయారు. ఇప్పుడున్నారు సీనియర్లు ఎవరు? హరీష్ గారు, ఈటల రాజేందర్ గారు సీనియర్లు. కేటీఆర్ గారు వచ్చినాక 2006లో వచ్చినప్పుడు కేటీఆర్ గారు కూడా మాకు మంచి మిత్రుడు, కవిత, వీళ్ళంతా. అంటే పొలిటికల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అంటే టీఆర్ఎస్ వర్గాలు చెప్పినాయి, ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే స్పష్టంగా ఒక మెసేజ్ మాపదలుచుకున్నాడు. 70% ఓటు బ్యాంకు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి 30% ఓటు బ్యాంక్ వచ్చింది. మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు 30% ఓటు బ్యాంక్తో గెలిచారు. ఆయన తర్వాత పోటీ చేసిన మల్లన్న 150,000 ఓట్లు వచ్చాయి. తర్వాత కోదండరామ్ గారికి ఓట్లు వచ్చాయి. తర్వాత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి వచ్చాయి. అదేవిధంగా సిపిఐ లెఫ్ట్ పార్టీల నుంచి జయసారథి రెడ్డి గారు వచ్చారు. తర్వాత రాణి రుద్రమదేవి గారు వచ్చారు. అంటే 70% ఓటు బ్యాంకు యూత్ టీఆర్ఎస్కి రాకున్నా కూడా 30% ఓటు బ్యాంకు తోటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు అద్భుతంగా గెలిచారు. అది ఎక్స్పెరిమెంట్ అద్భుతంగా సక్సెస్ అయింది. పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ కావచ్చు, మీడియా మేనేజ్మెంట్ కావచ్చు. ఇప్పుడు 2023లో మొన్న ఆ మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సీఎంలతో మాట్లాడినప్పుడు జమిలీ ఎలక్షన్లకి మీరు సిద్ధమేనా అని అడిగారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడారు. అంటే ఒక ప్రధానమంత్రి గారి మధ్యలో ఆలోచన ఏంటంటే అవసరమైతే 2022లో జమిలీ ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉందనే మెసేజ్ ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని చాలామంది తాగి పడుకుంటారు, లేకపోతే ఏం పనిచేయరంటారు. కేసీఆర్ గారు 24 hours పొలిటికల్ యానిమల్. ఆయన ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ అనేది ఆయనకి వార్ రూమ్ లాంటిది. మిగతా పార్టీలు ఎవరు అట్లా చేయరు. ఆయన 24 hours క్యాలిక్యులేషన్, అర్థమెటిక్ గేమ్ పెట్టుకొని
పవర్ పాలిటిక్స్లోకి రావడానికి ఆయనకు తెలుసు ఐడియాలజికల్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నడిచేదంతా కూడా పవర్ పాలిటిక్స్. ఆయన ఫస్ట్ స్లోగన్ ఇచ్చింది ఏంది? కుష్టి రోగినైనా కౌగలించుకుంటాం, బొత్త పురుగునైనా ముద్దాడతాం. ఫస్ట్ 2004లో కాంగ్రెస్తో టైప్ పెట్టుకున్నారు, తర్వాత 2009లో టీడీపీతో టైప్ పెట్టుకున్నారు. హీ నోస్ పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పొలిటికల్ కల్చర్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ యాజ్ ఎ పవర్ పొలిటీషియన్, యాజ్ ఎ మన మాకియావెల్లి ప్రిన్స్ లాగా. రాజకీయాల్లో రాజకీయమే ఉంటుంది, రాజకీయాల్లో ఎథిక్స్ మనం గొంగట్లో కూర్చొని ఒకసారి విఠల్ టిఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్య క్రిషాంక్ దగ్గరికి వెళ్దాం. క్రిషాంక్, హౌ డూ యూ లుక్ అట్ ది లేటెస్ట్ డెవలప్మెంట్స్? అంటే ఈటల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు, ఆయన్ని అవమానించింది టీఆర్ఎస్ అనే భావన వ్యక్తం అవుతుంది టీఆర్ఎస్లోని సెక్షన్ ఆఫ్ క్యాడర్స్లో. మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? టిఆర్ఎస్ సెక్షన్ ఆఫ్ క్యాడర్స్ అని అది ఆల్రెడీ మీరు ప్రీ జడ్జ్ చేశారు వాసు గారు. మేము చేయలేదండి, ఆల్రెడీ వస్తున్నది, మీడియా మొత్తం చూపిస్తా ఉంది. క్రిషాంక్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ మీడియాలో అదంతా ప్రొజెక్ట్ అవుతా వస్తూ ఉంది. మేము చెప్పడమే కాదు, వాళ్ళు అక్కడ కనపడుతున్నారు కాబట్టి మేము చూపించాం అంతే. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. వాసు గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ మెయింటైన్ కామ్. కొంచెం నాకు కూడా దయచేసి అవకాశం ఇవ్వండి. బికాస్ ఐఎమ్ నాట్ హియర్ టు యాక్సెప్ట్ వాట్ అదర్స్ స్పీక్. ఐఎమ్ హియర్ టు వీళ్ళు చెప్పింది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమంటలేదు, కనిపించింది కనపడుతున్నది చూడండి అంటున్నా అంతే. అది కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కనపడుతున్న వాస్తవం చూడండి. యాక్సెప్ట్ చేయటం చేయకపోవడం అనేది మీ విజ్డమ్కి సంబంధించిన ఇష్యూ, దాంట్లో నేను ఇన్వాల్వ్ కాను. ఒకటి నంబర్ 1 మీరు అంటున్నట్టు ఈటల రాజేందర్ గారి అంశం మీద నంబర్ 1 ఒకటి ఏంటిదంటే, లెజిటిమసీగా లాఫుల్గా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అది కూడా చాలా తీవ్రంగా ఉన్న రైతులు కానివ్వండి, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారికి, అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి ప్రైమా ఫేసీగా ముఖ్యమంత్రి గారు ఏ నాయకులైనా గతంలో కూడా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారి మీద ఆరోపణలు వస్తే పొద్దున పత్రికల్లో వస్తే సాయంత్రం వరకు అసైన్ ల్యాండ్స్ ని 2020లో అప్పజెప్పేసిరా 4 ఎకరాలు. గతంలో మిగతా మంత్రుల మీద, అద్వానీ గారి మీద, మిగతా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా కూడా వారు రాజీనామా చేసేసారు. ఇక్కడ చర్యలు ఏం జరగలేదు. నంబర్ 1 ఏం చేసారు? విచారణ అడిగారు, ప్రైమరీ ఒక నివేదిక ఇవ్వాలి. ఆ ప్రెరోగేటివ్ అనేది ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అయితే అదే రోజు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారు కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సింది కాదు. ఓత్ ఆఫ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది క్యాబినెట్ లో చర్చించాల్సిన అంశాలు ఉంటాయి. వారికి ఏదైనా విభేదాలు ఉంటాయి, కానీ ప్రెస్ మీట్ పెట్టేసి బయట మాట్లాడారు. వారు ఏమని అన్నారు? ఫార్మాసిటీ కోసం భూములు లాక్కుంటలేరా అని అన్నారు. అది చాలా తప్పది. ఎందుకంటే మీ మీద కేవలం విచారణ ఎవ్వరు మాట్లాడలేదు. ఏ టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యమంత్రి గారికి ఇదే ఆరోపణలు వచ్చినాయి, చూడండి ఇది ఏంటిది, ఏం వాస్తవాలు ఉన్నాయి అనేది విచారణ అడిగారు. వారి ప్రెరోగేటివ్ అది క్యాబినెట్ మీద వచ్చినప్పుడు. సో ఎందుకంటే ఇంకొకటి చాలా మంది ఈ రోజు ఏమంటున్నారు, ఇమీడియట్ గా ఎందుకు చేసిరు అంటే, ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి గారి ఇన్ఫర్మేషన్ నోటీస్ లోకి వచ్చినప్పుడు వారు మౌనంగా ఉంటే అది అప్పుడు కేవలం ఈటల రాజేందర్ గారి సమస్య కాదు, మొత్తం ప్రభుత్వం సమస్య, ముఖ్యమంత్రి గారి సమస్య. లాఫుల్, ద కోర్ట్ ఆఫ్ లా విల్ ఆస్క్, మీకు ఇది ఆరోపణ తెలిసినా కూడా మీరు మౌనంగా ఎందుకున్నారు, కరోనా వైరస్ తర్వాతనే ఎందుకు చేసిర్రు, 2 నెలల తర్వాత ఎందుకు చేసిర్రు అని కోర్టు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వస్తున్న ఆరోపణల గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు నేను కూడా దేవరి ఎంజాల్కి వెళ్ళినాను. దేవరి ఎంజాల్కి వెళ్ళి కేది ఆ అసైన్ భూములే కాకుండా, ఇగోండి నేను ఇదొక కాంగ్రెస్ నాయకుడు, అక్కడ సామాన్యుడు, జెడ్పీటీసీగా పనిచేసాడు, దళిత కుటుంబము. నాకు గత సంవత్సరమే చెప్తే అరే నిజంగా సడన్ గా ఇప్పుడు స్ట్రైక్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి చూస్తే ఒక తల్లి పాపం, ఒక దళిత, సేమ్ సామాజిక వర్గం కాబట్టి మాకు బాధేసింది. తను పెట్టిన కేసు ఎవరి మీదో కాదు, అక్యూజ్డ్ 1 SC ST కేసు వేసి వాళ్ళ మీద క్రిమినల్ ఇంటిమిడేషన్ వేసింది. అక్యూజ్డ్ 1 ఈటల వికాస్, ఈటల సమ్మయ్య గారి అబ్బాయి. ఈటల సమ్మయ్య ఎవరు? ఈటల సమ్మయ్య గారు ఈటల రాజేందర్ గారు అబ్బాయి. ఏంటిది, అక్కడ గిరివి పెట్టుకున్న భూమిని దాన్ని వీళ్ళు కబ్జా చేసేసి దాన్ని కూడా తీసేసుకున్నారు. అది నేషనల్ కమిషన్ ఆఫ్ SC ST లో కూడా ఏది ఈ 2-3 రోజుల్లో కాదు, 2019, 2020లో 2 ఎకరాల భూమి వ్యవసాయం ఉన్నది. పాపం నేను పోయినందుకు వాళ్ళు నాకు ఇవాళ వంకాయలు, దొండకాయలు కూడా ఇచ్చారు గ్రాటిట్యూడ్ గా. నేను అంటున్నది ఎందుకంటే మళ్ళీ ఈటల రాజేందర్ గారు లేదు అక్కడ వ్యవసాయమే జరుగుతలేదు అని చెప్తూ ఉంటారు కాబట్టి. సో మేమేమంటున్నామంటే, ఇట్లాంటి లాఫుల్ అలిగేషన్స్ వారి మీద ఉన్నప్పుడు ఎవరైనా దే కెన్ కమ్ క్లీన్. లేదు నా మీద విచారణ చేపట్టారు, సంతోషం, నేను క్లీన్ వస్తాను, డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి ఉంటాను అనేసి అనాలి. కానీ దాని తర్వాత ఏదైతే కాస్ట్ కార్డు వాడుకోవాలనే ప్రయత్నం చేసిర్రో, లేకుంటే ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయాలనే ప్రయత్నం చేసిర్రో, ఈ రోజు ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా మరి నిజంగా కూడా ఎవరినైనా బాధిస్తుంది. ఈ రోజు కార్యకర్తలుగా మేము కూడా బాధపడతాం. ఎందుకంటే
ఆ గేట్ బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రోజే వాసు గారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన కొద్ది 2 నిమిషాలకే మీ ఆల్ ఛానల్స్ లో కూడా అక్కడ వారి కార్యకర్తలు లేకుంటే వారి అంచరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినప్పుడు మరి ఖచ్చితంగా దాన్ని అందరికీ బాధిస్తుంది కదా, వారు ఖండించాలి కదా. అంతేకాదు, హుజురాబాద్ లో వారి నియోజకవర్గంలో టిఆర్ఎస్ నాయకుల చిత్రపటాలను కాల్చినప్పుడు మరి దాన్ని కూడా సీరియస్. అప్పటి వరకు ఏమన్నా చర్యలు చేపట్టినా? కేవలం విచారణకే ఇంత రియాక్షన్ అనేది ఉంటే ఈరోజు ఇంత మాట్లాడుతున్నారే, మీ అందరూ డిఫెండ్ చేస్తున్నారా? వారు చేసిన ఇవన్నీ ఏదైతే ఇవి ఉన్నాయో, ఈ చర్యలు ఏదైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేస్తున్నామా? పొలిటికల్ అంశం అనేది వేరే. పొలిటికల్ అంశం మాట్లాడదామంటే ఖచ్చితంగా మాట్లాడదాం. పూర్తిగా ఎవరెవరు ఇప్పుడు కోదండరామ్ గారి గురించి చెప్పారు. కోదండరామ్ గారు వెళ్ళిరా, ఎందుకంటే కాంగ్రెస్ నాయకులతోని జైపాల్ రెడ్డి గారితోని కలిసి పనిచేసి ఏదైతే 2013-2014 మూవ్మెంట్ ఎందుకు వచ్చిందో అందరికీ ప్రతి డేట్ టు డేట్ విఠల్ గారు ఉన్నారు అక్కడ. డేట్ టు డేట్ మనం అన్ని కార్యక్రమాలు ఎవరెక్కడ ఎవరికి మద్దతు తెలిపిర్రో అందరికీ తెలుసు. సో ఇప్పుడు అది మాట్లాడుకొని ఏదో కోదండరామ్ గారిని కించపరచాలని నాకు కూడా లేదు. ఏ ఉద్యమ నాయకుని మాకు కించపరచుకోవాలని లేదు. కానీ ఉద్యమ నాయకులైనా ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు చట్టబద్ధంగా చర్యలు అనేటివి తప్పవు. ఈ రోజు ఖచ్చితంగా ఇవన్నీ కోర్టు దాకా కూడా వెళ్తాయి. మిగతా ఏదైతే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ లో భాగంగా అసైన్ ల్యాండ్స్ విషయం మీద ఎప్పుడైతే వస్తాయో ఆరోపణలు వస్తే అసలు నిజంగానే అప్పజెప్పేసేది ఉండే. కాంట్రడిక్షన్ అనేది కూడా ఉంది. ఇందులో 2 కాంట్రడిక్షన్ చెప్తాం. మొదట పత్రికా సమావేశం పెట్టినప్పుడు వారు ఏమని చెప్పారు, ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని నేను అడిగినను ఈ అసైన్ ల్యాండ్స్ విషయం మీద ఇది అదని అన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఏమని అన్నారు, అసలు సమాచారమే లేదు, నోటీస్ ఇవ్వలేదు, నాకు కనీసం నాకు సమాచారం లేదు, నాకు నోటీస్ అని ఇవ్వాల్సి ఉండే కదా అని అన్నారు. ఇక్కడనే కాంట్రడిక్షన్ అనేది కనబడుతున్నది. అండ్ ఈ అసైన్డ్ ల్యాండ్స్ విషయం మీదకి వచ్చినప్పుడు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 లో చాలా స్పష్టంగా ఈ సర్వేలు నోటీసులు అనేటివి ఏం లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఎవరైతే అసైన్ ల్యాండ్స్ లో ఉన్నారో వాళ్ళు అప్పజెప్పేస్తారు. లేదు ఇంకా అట్లనే విత్ హోల్డ్ ఉంటే వాళ్ళ మీద లీగల్ చర్యలు కూడా ఉంటాయి. 6 months ఇంప్రిజన్మెంట్ కూడా లాఫుల్ గా ఉన్నది. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో రాజకీయంగా ఈ రోజు ఒకటి ఏమైపోయిందంటే పదే సింపుల్ టార్గెట్ కేసీఆర్ గారిని అంటే అన్ని రాజకీయ, అసలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అని ఎప్పుడన్నా అన్నారా అండి? అసెంబ్లీలో చెప్పారు నేను హెల్తీగా ఉన్నాను, నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాను అప్పుడు చెప్పారు. ఒక నరేటివ్ క్రియేట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కృషాంక్ గారు ఒక ప్రశ్న. ఓకే కృషాంక్ గారు, వాట్ ఆల్ యూ సెడ్ అంటే మీకు జస్టిఫికేషన్ టైం అడిగారు కాబట్టి మీరు చెప్పాల్సిందని చెప్పారు. నేను అడిగేది ఏంటంటే కేసీఆర్ని ప్రశ్నించేంతటి దమ్ము ధైర్యం ఉన్న వ్యవస్థ అసలు మీ పార్టీలో ఉందని మీరు భావిస్తున్నారా? ప్రశ్నించే వ్యవస్థ అంటే కనీసం ఇప్పుడు నేను ఇందాక ఇంకొక మాట కూడా చెప్పా, ఇంకొక 2.5 ఏళ్ల పాటు ఎటువంటి ఎలక్షన్స్ లేవు. ఈ 2.5 ఏళ్ల పాటు కానీ ఇప్పుడు గడిచిన 2.5 ఏళ్ళు కానీ రాబోయే 2.5 ఏళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఇతర రాజకీయంగా ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కానీ వారికి కేసీఆర్తో పని ఉంటుంది కానీ కేసీఆర్కి వారితో పని ఉండదు కదా. మీదంతా వన్ వే కమ్యూనికేషన్ కదా పార్టీలో. ఈ పరిస్థితుల్లో ఎవరో ఆయన్ని ప్రశ్నిస్తారని ఎలా అనుకుంటారు? ఎవరు అనుకోలేరు. రెండోది, ఆయన మీద ఆరోపణలే కదా వచ్చిందని అన్నారు. సొంత మీడియాలో చాలా స్పష్టంగా రాశారు, ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం అని పెట్టారు. పెట్టినప్పుడు సహజంగా ఓకే, పార్టీలో అంతర్గతంగా క్యాబినెట్ సహచరుడి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడటం అనే ఒక సంప్రదాయం ఉండాలి లేదా ఉంటుందని భావిద్దాం. ఈ 3 అక్కడ అబ్సెంట్ అయినప్పుడు ఈటెల రాజేందర్ అలా కాకుండా ఇంకోలా రియాక్ట్ అవుతాడని ఎలా అనుకుంటాం? అంటే ఇంత కామన్ మ్యాన్ పర్సెప్షన్లో అడుగుతున్నానండి. ఇట్స్ నాట్ దట్ టీఆర్ఎస్కి వ్యతిరేకం అని కాదు, కామన్ మ్యాన్ ఆలోచన ఇట్లుంటుంది. సో టీఆర్ఎస్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం నచ్చగా ఆయన బయటకు వచ్చాడు, చంద్రబాబు ఆయన పక్కన పెట్టి. ఇప్పుడు అదే ఆయన ఈటెల రాజేందర్ పట్ల రిపీట్ చేస్తుంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందండి. వ్యక్తులు మారుతారు, సందర్భాలు మారుతాయి, హిస్టరీ మాత్రం రిపీట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి ప్రీ ఇండిపెండెంట్ అలా నుంచి ఇప్పటివరకు నడుస్తున్నామని చూసుకుంటే ఇది ఫక్తు ఆంధ్ర మార్క్ రాజకీయాన్ని తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టారనే దానికి ఇది ఈటెల రాజేందర్ ఉదంతం నిదర్శనం అనేది జనాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. నాకు 2 క్వశ్చన్స్ అడిగారు మీరు. ఒకటేమో మళ్ళీ ఇందులో ఆ కేసుకు సంబంధించి ఉంది, ఇంకొకటేమో కేసీఆర్ గారిని ఎవరన్నా క్వశ్చన్ చేయవచ్చా అనేది మీరు ఒక ప్రశ్న అడిగారు. ఎస్, దీన్ని నిజంగా సమాధానం చెప్పాలి. కేవలము ఆంధ్ర మార్క్ రాజకీయాలు కాదు వాసు గారు, దేశవ్యాప్తంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా మీరు గమనించండి, బాస్ ఇస్ సుప్రీం. సోనియా గాంధీ గారిని క్వశ్చన్ చేసిన పివి నరసింహారావు గారి పరిస్థితి ఏంటిది? లేదు నరేంద్ర మోదీ గారి ప్రెసిడెన్సీని క్వశ్చన్ చేసిన లాల్ కృష్ణ అద్వానీ గారికి ఏం జరిగింది? ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడదామంటే ఆ పొలిటికల్ గురించి మాట్లాడదాం. ఎవరైనా క్వశ్చన్ చేసిరా వాళ్ళ ప్రెసిడెంట్?
క్వశ్చన్ అనేది కాదు ఇక్కడ విషయం. ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్, సజెషన్స్ ఆర్ డిఫరెంట్. క్వశ్చన్ అనేది ఇక్కడ ఏం క్వశ్చన్ చేస్తారు? వాట్ రాంగ్ డిడ్ కేసీఆర్ గారు డూ టు ఈటల రాజేందర్ గారు? ఫైనాన్స్ నేననేది అదే అండి, ముఖ్యమంత్రి తన కుడి భుజం, ముఖ్యమంత్రికి ఆయన కుడి భుజం కృషాంక్ ఒక్క విషయం, ముఖ్యమంత్రికి ఈటల రాజేందర్ కుడి భుజం, పార్టీలో అందరూ చెప్పుకుంటారు. పిలిచి మాట్లాడండి, వాట్ ఈస్ దేర్, పిలిచి మాట్లాడండి, తప్పే ఉంది. ఇది ప్రజల్లో సొంత మీడియాలో ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం అనేంతటి చాలా అంటే డెరోగేటరీ ఒక హెడ్లైన్ వచ్చిన తర్వాత సహజంగా హ్యూమన్ బీయింగ్గా రెస్పాండ్ అయ్యే విధానం పద్ధతిలోనే ఆయన కూడా రాజేందర్ కూడా రెస్పాండ్ అయ్యారు. రాజేందర్ ఉద్యమానికి ఏం తక్కువ చేశాడు, టీఆర్ఎస్కి ఏం తక్కువ చేశాడు? ఓకే, ఆయన మీద ఆరోపణ వచ్చింది, ఖచ్చితంగా మీరు విచారించాల్సిందే, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఐ డూ అగ్రీ విత్ యువర్ ఆర్గ్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్, ఆయన మీద విచారణ జరిపి తీరాల్సిందే. కాకపోతే పిలిచి తమ్ముడు ఏంటి ఇట్లా వచ్చింది, ముందర దీన్ని సరిదిద్దుకో అని ఒక అవకాశం ఉంది కదా. ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ని ఎందుకు కన్వీనియంట్గా విస్మరించి కేసీఆర్ ప్రభుత్వం మరింత ముందుకెళ్ళి ఇంటి చుట్టూ పోలీసులను మోహరింపజేసి కొలతల దాకా వెళ్ళేంత వ్యవహారాన్ని ఎందుకు నడిపారు? ఇది ప్రజలు అడుగుతారు. టీఆర్ఎస్లో అడగకపోవచ్చు, బయట పార్టీలు అడగచ్చు, ప్రజలు అడుగుతారు. ఒక సెకండ్ కి నేను టీఆర్ఎస్ నాయకుడు కాకపోయినా అక్కడ గురువారెడ్డి గారు వారు ఉద్యమంలో కేసీఆర్ గారిని కొంతకాలం చూసిర్రు, విఠల్ గారు చూసిర్రు, ప్రసాద్ గారు చూసిర్రు, అందరు రాజకీయాలు అందరు కూడా చూసిర్రు కదా. సింపుల్ థింగ్, విఠల్ గారే చెప్పారు చాలా క్లియర్ గా, 24/7 365 రోజులు. ఎస్, వారు అనేది పొలిటికల్ గా, నేను అనేది రాష్ట్ర అంశాలు కానివ్వండి, పబ్లిక్ ఇష్యూస్ కానివ్వండి, పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు కేసీఆర్ గారు, మొత్తం కూడా వారికి అప్డేటెడ్. వై షుడెంట్ వి థింక్ దట్ ఇది కేటీఆర్ గారికి ఎప్పుడో తెలుసు, ఆల్రెడీ ఇంటర్నల్ గా మాట్లాడడం కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒక వారం ముందు మనం ఒక చర్చ చూసినాం ఆల్రెడీ, కేటీఆర్ గారి వాహనంలో ఈటల రాజేందర్ గారు కూర్చొని వెళ్ళిండ్రు, మాట్లాడినరు అనేసి. సో ఇంటర్నల్ గా మాట్లాడడం కూడా జరిగింది కావచ్చు, వారికి ఇన్ఫర్మేషన్ కూడా ముందు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు, కేబినెట్ లో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఇప్పుడు మేము లాగినప్పుడే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. వీరు మాట్లాడినప్పుడు మొత్తం ప్రెస్ మీట్ లో కేవలం గుడ్లు చికెన్ ఇవే అంటున్నారు కదా. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ 2020లో 2020 జస్ట్ లాస్ట్ ఇయర్ ఫార్మా కంపెనీ జమునా ఫార్మాస్యూటికల్స్ అని వారి సతీమణి అండ్ వారి కోడలి పేరు మీద ఒక కంపెనీ కూడా వారు స్టార్ట్ చేశారు. దీన్ని ఎవరు ఇప్పటివరకు క్వశ్చన్ చేయలేదు. నేను ఏమంటున్నానంటే అక్కడ ఉన్న ఆరోపణలు అవన్నీ వచ్చినాయి, సమ్వేర్ ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చినట్టుంది, అందుకు ఇప్పుడు తీయడం జరిగింది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఎప్పుడో ఏదో సమయాన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు, మా నాయకత్వం కూడా దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వన్ డే దే విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఎంటైర్ థింగ్. రైట్, కృష్ణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి గురువారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి గురువారెడ్డి గారు, ఇప్పటివరకు ఈ గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా చూస్తున్నారా, లేకపోతే ప్రభుత్వంలో అవినీతిని సహించేది లేదు, ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్న అవినీతి సహించేది లేదని సీఎం కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ లాగా చూస్తున్నారా, లేకపోతే ఇందాక ప్రసాద్ గారు అనలైజ్ చేసినట్టు టీమ్ బీల్ని టీమ్ సీల్ని రెడీ చేసే కార్యక్రమం లాగా చూస్తున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక యాటిట్యూడ్ ఉంది ముందరి నుంచి కూడా. తెలంగాణ ఉద్యమంలో మేము చూసినాం, కృష్ణ కూడా ఒప్పుకున్నాడు, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన ఏంటంటే ఆయన మాట వినడాన్ని ఫస్ట్ బయటకు పంపిస్తాడు. ఇప్పుడు కాదు, తెలంగాణ మూమెంట్ పీక్ రాకముందే మొదటి దశలో, అంటే ఈ మళ్ళీ దశ ఆయన నిరాహార దీక్ష చేయకన్నా ముందు కూడా ఆయన జగ్గారెడ్డిని బయటికి పంపించిండు, రేవంత్ రెడ్డిని బయటికి పంపించిండు, రఘునందన్ రావును తర్వాత బయటికి పంపించిండు. ఆ తర్వాత శ్రవణ్, అంటే వాళ్ళందరికీ వాలంటరీగా పోయిన అనుకోండి. అది అంటే బేసికల్గా ఎవరు ఎక్కడ పోయాడు సార్, తెలంగాణ సిద్ధించిన తర్వాత పోయాడు ఆయన. అదే తర్వాత ఆ రోజు కూడా టీఆర్ఎస్ భోజనం వేసుకుని మాట్లాడాడు ఆయన. ఇక్కడ తమ్ముడు కృషాంగ్ చెప్తున్నాడు కదా, ఏంటంటే ఇందిరాగాంధీతో పోలుస్తున్నాడు. నియంతృత్వం, ఫ్యామిలీ పాలిటిక్స్, ప్రైవేట్ ఫ్యామిలీ, ఇది దీంట్లో ఆయనకు ఎదురు చెప్పొద్దు, అది యాక్చువల్ యాటిట్యూడ్. అది ఆయనకు ఎదురు మాట్లాడొద్దు. ఇక్కడ ఒకటి మంత్రిత్వ శాఖలు ఉంటాయి, ఈయన హెల్త్ మినిస్టర్ ఉంటాడు ఈటల రాజేందర్, కానీ పవర్ కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర ఉంటుంది. 16 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి మన దగ్గర. 16 పోర్ట్ఫోలియోలలో సంవత్సరం పాటు 6 పోర్ట్ఫోలియోలు కేసీఆర్ దగ్గరనే ఉన్నాయి. రెవెన్యూ ఆయన దగ్గరనే ఉంటుంది, ఇరిగేషన్ ఆయన దగ్గరనే ఉంటుంది, ఫైనాన్స్ తర్వాత ఈయన మన కేసీఆర్ మన ఈటల రాజేందర్ కరీంనగర్లో పోయి మేమే జెండా ఓనర్లను గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కానీ కేటీఆర్కు హరీష్కు ఆయన వాళ్ళ పోర్ట్ఫోలియోలు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకుండా కానీ అన్అఫిషియల్గా వాళ్ళే అప్పుడు పోర్ట్ఫోలియోలు నడిపింది. ఇక్కడ ఏంటంటే ఇవాళ చూడండి, ఇవాళ ఈటల రాజేందర్ ఒక్కటే ఫ్యామిలీ నుంచి బయట ఒక లీడర్గా ఎదుగుతున్నాడు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినోడు. ఆయన ఎప్పటికైనా థ్రెటే. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్గా
మా బీసీకి సంబంధించిన అన్ని వర్గాల బీసీలందరూ పోలరైజేషన్ జరుగుతుంది ఒక పక్కన ఎస్సీల ఎస్టీల పోలరైజేషన్ డిఫరెంట్ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోయి ఒక బీసీ నాయకుడిని ముందు పెట్టి బీసీలందరినీ పోలరైజ్ చేసే ప్రయత్నం నడుస్తున్నప్పుడు ఈ డేంజరు రేపు పొద్దున ఒకవేళ ఈయన ఈ నియంతృత్వానికి ఎవరు అడ్డం పడ్డా కానీ రేపు పొద్దున పార్టీ చీలిక వచ్చినా పార్టీలు ఎలక్షన్ కన్నా ముందు ఇటువంటి ఏదైనా డేంజర్ జరగకుండా ఉండాలని ముందే ఈయన బయటకు పంపించేస్తే తర్వాత ఎట్లా కొట్లాడు ఎలక్షన్లో ఇప్పుడు ఎట్లా కొట్టాలని తెలుసు ఆయనకు. ఇప్పుడు ఇదే మున్సిపల్ ఎలక్షన్స్ 6 గంటలకు అయిపోయినాయండి, మొన్న కార్పొరేషన్లో 6 గంటలకు అయిపోయినాయి. అవ్వగానే మొదలు ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు 5 రోజుల ముందు ఎందుకు ధైర్యం చేసి ఎందుకు చేయలేదు? ఇలా గొడవ కొత్తదా? ఒక కంప్లైంట్ ఆ రోజు ముందు రోజే వచ్చింది కదా, రాగానే ఎందుకు చేయలేదు? ఇక్కడ విషయం ఏంటి? మొదటిది. రెండోది ఏంటంటే కల్వకుంట్ల కుటుంబ రాజ్యం ఒక నియంత్రిత పోకడుతో నడపదలుచుకుంటే ఆయన ఈ టర్మ్ తర్వాత ఆయనకు అర్థమైంది గేమ్ ఏంటంటే ప్రజలను ఓట్లను డబ్బులు ఇచ్చుకొనొచ్చు, నాయకులను డబ్బులు ఇచ్చుకొనొచ్చు అని అనుకుంటున్నాడు ఆయన. అయితే తెలంగాణ ఉద్యమం ఏ సెంటిమెంట్ తోటి, ఏ భావజాలంతో, ఎటువంటి నాయకులతోటి ముందుకు నడిచింది, అందులో ఈటల రాజేందర్ పాత్ర ఎంత? ఒక డ్రైవింగ్ సీట్లో ఈటల రాజేందర్ ముందు పెట్టి ఆయన భుజం మీద ఎన్నో రకాల బుల్లెట్లు కొట్టింది కేసీఆర్. ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. తెలంగాణ మూమెంట్లో ఉన్న చాలా క్లిష్టమైన క్రిటికల్ సిచ్యువేషన్స్లో అది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు హాస్టల్ మూసేసి ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళందరినీ ఊళ్ళకి వెళ్ళిపోవాలని బెదిరించినప్పుడు వాళ్ళకు పిలిచి భోజనాలు పెట్టిన కాడి నుంచి మొదలు పెడితే ఇదే ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన ఏదైతే మన సదాశివ్ మర్డర్ జరిగినప్పుడు ఆయన బాడీ దగ్గర పోయే ఈ ప్రయత్నం ఎవరు చేయలేదు, అందరూ భయపడ్డారు. అటువంటిప్పుడు కూడా ఈయన్ని ఆడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉద్యమాల పురిటిగడ్డ నుంచి ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ గారు ఆయనకు ఇప్పటి వరకు ఉపయోగపడ్డాడండి. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉపయోగపడ్డా అన్ని రోజులు ఆయన ఉన్నాడు. రఘునందన్ రావు ఎన్ని రోజులు ఉపయోగపడ్డా అన్ని రోజులే ఉన్నాడు అక్కడ. కోదండరామ్ ఎంతవరకు ఉపయోగం అంతవరకే ఉన్నాడు. ఇప్పుడు ఈటల రాజేందర్తో పని లేదు. ఈయన ఒక్కరిని పక్కన పంపించేస్తే 2 సిగ్నల్స్. నంబర్ 1 సిగ్నల్ ఏంటంటే ఎదురుగా వాయిస్ రైజ్ చేస్తే ఇంత పెద్దోన్నే కొడుతున్నా, మీరు ఎవడు మాట్లాడుతున్నా అందరికి సిగ్నల్ ఇవ్వడం. రెండవది, నా కుటుంబము, నా ఇష్టము, నా ప్రైవేట్ నియంత్రణతో పోకడ పాలన నాది, ప్రజలు నాకు ఓట్లు వేసేటట్టు నేను చేసుకుంటున్నా, నా మాట నువ్వు వినాలి కానీ నాకేంద్ర నువ్వు ఎదురు చెప్పేది అని చెప్పి బయటకు పంపించింది. ఎందుకంటే 19 సంవత్సరాల అసోసియేషన్ అని ఏదో పాపం మాయకంగా ఈటల రాజేందర్ గారు బాగా సెంటిమెంట్గా మాట్లాడుతున్నాడు. కానీ కేసీఆర్ 19 సంవత్సరాల పాటు నన్ను వాడుకున్నాడు తప్పితే ఈయనకే ఉపయోగపడలే. ఆయన చెప్పిండు కదా, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారం చేసి పైసలు సంపాదించినట్టు చూపించండి అని చెప్పి. ఫ్యామిలీలో అందరికి వ్యాపారాలు ఉంటాయండి. కేటీఆర్కి వ్యాపారాలు లేవా? కేసీఆర్కి వ్యాపారాలు లేవా? లేకుంటే కవితకు వ్యాపారాలు లేవా? హరీష్ రావుకు వ్యాపారాలు లేవా? వీళ్ళకి ఉన్న వ్యాపారాల చిట్ట అందరికి తెలుసు. బయట వాళ్ళకి తెలుసు, వేరే పార్టీ వాళ్ళకి తెలుసు, లోపల నాయకులు తెలుసు. కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ, కుటుంబం ఆర్థికంగా బాగుపడడానికి కానీ, పిల్లల్ని డెవలప్ చేసుకోవడానికి వ్యాపారాలు ఎవరైనా పెట్టుకుంటారు. దానికి అభ్యంతరం లేదు. ఆ వ్యాపారాల్లో ఒక ఇష్యూ వచ్చింది, ఆర్వీఎం మెడికల్ కాలేజీ ఈటల రాజేందర్ది అనేది ఓపెన్ గా అందరికి తెలుస్తుంది. అదేమన్నా ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏమైనా విభేదాలు చెప్పండి ఉండొచ్చు. నేను ఫ్యామిలీ బిజినెస్ కింద ఆయన బిజినెస్ ముందు నుంచి వ్యాపారవేత్త, రాజకీయాల్లోకి రాకముందే ఆయన వ్యాపారవేత్త. ఆయన ఎన్నోసార్లు నిన్న ప్రెస్ మీట్గా మాకు కూడా ముందు తెలుసు, అవసరం పడ్డప్పుడు ఆయన కోళ్ళ ఫారం అమ్మి ఈయన ఎలక్షన్లో డబ్బులు పెట్టిండు. ఈయన కరీంనగర్ ఎంపీ ఎలక్షన్ కోసం డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిండు. ఆయన చెప్పలేని కోళ్ళ ఫారం అమ్మిన ఈయన బాధపడతాడని. అటువంటి రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది. ఇటువంటి వాళ్ళని నేను తృణీకరించిన, మీరెవడు మాట్లాడొద్దు అని అన్నారు. ఇవాళ మల్లారెడ్డి మీద, మంత్రి మల్లారెడ్డి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఎవిడెన్స్లు దొరికినాయండి, రికార్డ్ ఎవిడెన్స్. ఆయన మీద ఇంతే స్పీడ్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి, ప్రూఫ్తో సహా రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఆయననే జైలుకు పంపించారు. కానీ ఈయన మీద యాక్షన్ తీసుకోలేదు. మరి అవినీతి అన్నప్పుడు, అవినీతిని క్లీన్ పారదర్శకత పాలన అన్నప్పుడు అందరి మీద సేమ్ యాక్షన్ ఉండాలి కదా. ఇంతవరకు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోలేదు. సొంత కొడుకునైనా నేను తలకాయ నరుకుంటా, ఇవన్నీ పెద్ద పెద్ద డైలాగ్ కొట్టింది కదా. మరి అవినీతి రాజ్యం వెళ్తున్నప్పుడు ఇవాళ 4,50,000 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. ఈ అప్పంతా దీనిలో 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే మనకు ఈ ప్రాజెక్టుల మీద, మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు కింద వస్తున్న దాదాపు 30 గ్రామాలను, ఆ గ్రామంలో జరిగిన విధ్వంసము, వాళ్ళందరూ ఈ రోజు వరకు కూడా షెల్టర్ లేకుండా చేయడము, ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది, దేనికోసం జరిగింది? అక్కడ న్యాయం లేదా? వాళ్ళకొని అక్కడ దళితుల భూములు 10 గుంటల ల్యాండ్ కోసము వర్గల్ మండలంలో ఒక దళితుడు ఆత్మహత్య చేసుకున్న యువకుడు దేనికోసం చేసుకున్నాడండి? అప్పుడు ఈయన దళితులకు ఇస్తాన్న 3 ఎకరాలు ఎక్కడ పోయింది? దళితుల మీద ఉన్న ప్రేమకేది? దళితులను ముఖ్యమంత్రి చేస్తాన్న విషయం పక్క పెట్టండి, అడుగుతలేం. దళితులకు కనీసం 3 ఎకరాలు పక్కన పెట్టండి. ఉన్న భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టే అవసరం ఏమొచ్చింది చెప్పండి మీరు. ఒకటి, ఈ చేసే అప్పులకు సంబంధించిన చిట్టా ఎవరు కడతారు? రేపు పొద్దున గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఈయన అప్పులు చేస్తాడు, ఈయన ఆర్థికంగా బలపడతాడు. 1,000 కోట్ల రూపాయలు, 1,000 ఎకరాల ఆదాయం వీరు సంపాదించుకుని వీళ్ళ కుటుంబం అంతా. హరీష్ రావు దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి మరి బేనామీల చిట్టా పెద్ద 1,000 ఎకరాలు ఉంది ప్రాజెక్టుల కింద సంపాదించింది. దీనికి సంబంధించి మరి ఎందుకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేదు? వినండి, నేను ఆగండి, నేను లెట్ మీ కంప్లీట్ ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. నేనేమంటున్నానంటే ఈయనకు ఒక యాటిట్యూడ్ ఉన్నది. ఏం యాటిట్యూడ్ ఉన్నది అంటే టర్మినేటర్ లాగా ఈయన
వస్తే లీడరు ఆయన అబ్జర్వ్ చేసుకోవాలా, లేకపోతే తన్ని బయటకు పంపించాలా, అటువంటి యాటిట్యూడ్ ఉన్నది. ఈయన నియంత్రణ మొన్నటిదాకా తుగ్లకు లేకుంటే ఈయన హిట్లర్ అనుకున్నాను, ఇప్పుడు టర్మినేటర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఫస్ట్ విషయం. రెండో విషయం చెప్తా వినండి, అవినీతి విషయంలో భారతీయ జనతా పార్టీ మేము అందరినీ ఒకటేలాగా చూస్తాం. అవినీతి నిజంగా జరుగుంటే మీరు ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఆయన భూముల విషయం క్వశ్చన్ వస్తుంది కదా, భూముల విషయం క్రిషాంక్ తెలుసు, ఆయన లా చదువుకుంటాడు, క్రిషాంక్ ఆల్రెడీ తెలుసు, ఆయన కూడా ఉద్యమాలు ఉన్నోడే. నేను ఒక క్వశ్చన్ అడుగుతా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఒక ప్రశ్న ఏంటంటే, ఎవరైనా భూమిలో కబ్జాలో ఉంటే కొనుక్కుంటానని మీరు క్లెయిమ్ చేస్తున్నారు, కబ్జాలో ఉంటే లేదు అది నాకు సంబంధించిన భూమి అనుకోండి, నేను కంప్లైంట్ చేస్తే ముందు ఒక నోటీస్ ఇష్యూ చేయాలి, బాబు నువ్వు అన్యాయకరణం అనేది. అది లేదు, కాలేదు, లేదండి అవన్నీ కాలేదు ఎక్కడైనా. అవన్నీ అయితే ఇట్లుంటుంది, ఆయన నాకు తెలియదు ఎట్లంటాడు, నోటీస్ లేదు, ఇచ్చిండ్రు కావచ్చు, ఇస్తే నోటీస్ కాపీ చేయించమనండి, డిస్ప్లే ద నోటీసెస్. ఫస్ట్ రీజన్. రెండు, నేనేమంటే ఈటల రాజేందర్ గారు అవినీతి చేస్తే నేను సమర్థించడం మాట్లాడలేదు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ పర్స్పెక్టివ్లో మీరు చట్టము, న్యాయము, ధర్మము, పారదర్శకత ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఇటువంటిది మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి అయితే మేము ఇన్స్పిరేషన్ అనే ఒక విషయం అడుగుతున్నాం. మీరు ఏదైనా వేస్తే చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం చేయండి. ఇదే చట్టం, ఇదే పద్ధతి కేసీఆర్కు, కేటీఆర్కు ఎందుకు వర్తించలేదు? ఆయన ఫామ్ హౌస్లో అన్యాయంగా బలవంత పెట్టి ఎర్రవెల్లి చుట్టుపక్కల భూములు గుంజుకునే లేవా? మేము కంప్లైంట్లు మా దగ్గర లేవనుకున్నాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన ఏదైతే కంప్లైంట్ వచ్చినాయో, వార్తల్లో ఇంత పెద్దగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో వాటి మీద ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు? ఈ రోజు వరకు ఆయన కనీసం నోటీసులు ఇచ్చిండ్రా? కేటీఆర్ నోటీస్ పోయిందా? దాని మీద వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏంది చెప్పండి. మంత్రి మల్లారెడ్డి అక్రమంగా భూములు గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా పెట్టుకుని, ఆయన మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకుని సంపాదించుకున్న భూముల విషయంలో వచ్చిన కంప్లైంట్ల విషయంలో ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. మీరు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూములు, చెరువు కింద భూములు, అదేంటి దాన్ని ఏమంటారు, అది వాటర్ ఎఫ్టీఎల్ ఏరియాలో ఆయన గెస్ట్ హౌస్ కట్టుకుంటుంటే ఊరోళ్ళందరూ పోయి, అఖిల పక్షాలు పోయి అక్కడ ఆబ్జెక్ట్ చేసి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ యాక్షన్ తీసుకోవాలని పరిస్థితి ఉంటే వారందరూ పోయి బలవంతంగా కూలగొట్టారు, కంప్లైంట్ చేశారు, ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కంప్లైంట్లు వచ్చినాయా? కేసీఆర్కి ఆ రోజు తెలియదా? రిపోర్ట్స్ రాలేదా? ఇదే టీ న్యూస్కి ఆ రోజు వార్త తెలియదా? సొంత పార్టీ కార్యకర్త మీద, సొంత పార్టీ నాయకుల మీద, మంత్రి మీద గౌరవప్రదంగా ఏం వ్యవహరించకుండా ఆయన డైరెక్ట్గా ఆయన రోగము, ఆరోగ్య మంత్రికి రోగం అని టైటిల్ పెట్టామంటే ప్రీ ప్లాన్డ్గా ఆయనను బయటకు పంపించాలనుకున్నారు. టర్న్ రాలేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడతారు. కిరణ్ రెడ్డి గారు చెప్పండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, ఈ 2 రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్లో ఈటల రాజేందర్ని హ్యూమిలియేట్ చేయడం ద్వారా టీఆర్ఎస్ చీఫ్ ఎలాంటి మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు? అయితే ఈ చర్చలో మొదలే విఠల్ గారు, ప్రసాద్ గారు కొంచెం కేసీఆర్ గారి గురించి బ్రీఫ్ గా, అంటే ఇర్రెలవెంట్ దీనికి కాకుండా ఆయన క్యారెక్టర్ కానీ ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన 24/7 పొలిటీషియన్ అని, ఆయన ఫామ్ హౌస్ వార్ రూమ్ లాంటిదని. సో ఒక ప్లాన్ ప్రకారం అంటే 30వ తారీఖు నాడు ఎన్నికలు అయిపోయింది. 30వ తారీఖు తర్వాత ఎన్నికలు అయిపోయినాక ఈ రాష్ట్రంలో రానున్న రోజులలో 2023 దాకా మేజర్ ఎన్నికలు లేవు, అంటే 2 ఏళ్ల దాకా. ఇది ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో ఇది ఒక ఆలోచన ఉంది, కానీ సమయం ఎప్పుడు తీసుకోవాలనే ఒక ఆలోచన కోసం వెయిట్ చేశారు. ఎందుకంటే ఈ సమయంలో తీసుకుంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎన్నికలు లేవు, ప్రజలు దీని మీద బీసీ నాయకత్వం కానీ బీసీలో కూడా పోలరైజ్ కావచ్చు అప్పుడప్పుడు ఇట్లాంటి డెసిషన్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి 2 years దాకా దీన్ని మనం ప్రాపర్ గా మళ్ళీ హ్యాండిల్ చేయొచ్చు అన్న విషయంలో ఆయన ఏం చేసినట్టే ఆ నిర్ణయం ఆ పర్టికులర్ టైం 30th ఈవినింగ్ కి ఆ నిర్ణయం తీసుకోవడం అనేది. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ అంశం చూస్తే ఈటల రాజేందర్ గారి ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పిండు, అన్నా నాకు ఆడ కోళ్ళఫారాలు కట్టుకుంటున్నా, నాకు కొద్దిగా భూమి అవసరం ఉంది, చుట్టూ అన్ని అసైన్మెంట్ భూములే ఉన్నాయి, ఏం చేద్దాం అనుకో, ఏం చేస్తే బాగుంటుంది అన్న అని చెప్పి ఆయన నరసింహరావు గారు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఆయనను వాళ్ళ చర్చలో తీసుకొచ్చిన అని చెప్పి ఆయన మన ప్రెస్ మీట్ లో చెప్పిండు. అంటే అర్థమైంది, ఈటల రాజేందర్ గారు అక్కడ భూమిని అక్వైర్ చేస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గారి దృష్టిలో ఉంది. ఎప్పుడు ఉంది? గతంలోనే ఆయన ఉన్నప్పుడు. అక్కడ అన్ని జరిగి సమయం అంటే ఈ రోజే తెలిసినట్టు కేసీఆర్ గారికి ఈటల రాజేందర్ గారి బిజినెస్ తెలియదా, ఈటల రాజేందర్ గారి వ్యాపారాల గురించి తెలియదా, ఈటల రాజేందర్ గారి వ్యవహారం గురించి తెలియదు, అన్ని తెలుసు. కానీ ఇన్ని రోజుల నుంచి చర్యలు తీసుకోకుండా, సరే చర్యలు తీసుకుంటే తీసుకురు, ఎట్లా తీసుకోవాలి చర్యలు? ఈ రోజు నేనే ఉన్నా, నాకు కూడా ఏదైనా అసైన్మెంట్ భూమిలో నేను ఆక్రమణం లేకపోతే ఏదైనా రైతుల దగ్గర కొనడమో జరిగితే నాకు నోటీసులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి నోటీసులు? రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్డీఓ గారి దగ్గర నుంచి నోటీసులు వస్తాయో లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి నోటీసులు వస్తాయి. అక్కడ ఒక సర్వే పెట్టి వాళ్ళు ఈ అన్ని అసైన్మెంట్ భూములను తేల్స్తారు. తేల్చిన తర్వాత మీరు కొంటే చట్టరీత్యా నేరం కాబట్టి ఆ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి మనకు టైం ఇస్తారు, హ్యాండ్ ఓవర్ చేయమంటారు, లేదంటే ఫర్దర్ యాక్టివిటీస్ ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఒక మంత్రి, అది కూడా ఆయనకు కుడి భుజం లాంటోడు, గతంలో ఆయనకు ఎన్నోసార్లు, ఇందాక మన బీజేపీ నాయకులు కూడా చెప్పారు, గతంలో ఆయన ఎన్నోసార్లు ఆయనకు అన్ని విధాలుగా సహకరించి ఆయనకు వెన్నుదండగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రోజు మన ఇంటి సమస్యను మనం రోడ్డు మీద పెట్టుకోము కదా.
మనం ఏం చేస్తాము, నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే నేను ఇంట్లో పిలిచి మాట్లాడుకుంటాం. మనం బయట వాళ్ళనే నోటీసులు ఇచ్చి వాళ్ళకి 6 నెలలు సమయం ఇస్తాం దేనికైనా. అటువంటిది ఈటల రాజేందర్ గారికి అంత హుటాహుటిన సాయంత్రము మళ్ళీ వచ్చిన న్యూస్ ఛానల్స్ ఏంటి, సరే పోనీ ఏబిఎనో లేకపోతే ఇంకే ఛానల్ ఏదైనా వ్యతిరేకత ఛానల్ ఉంటే ఆ ఛానళ్ళల్లో న్యూస్ వస్తే ఇదంతా పాపం టిఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడానికి వస్తున్నాయి అనుకోవచ్చు. కానీ వచ్చిన ఛానల్స్ మొత్తం టీ న్యూస్, TV9 వాళ్ళకి అనుబంధ సంఘాలు సంబంధం ఉన్నటువంటి ఛానల్లే. నేను అనేది ఏంటంటే ఈ పర్టికులర్ ప్రక్రియ ఏంటంటే మీరు గతంలో చూస్తే కూడా ఇదే ప్రక్రియ జరిగింది. గతంలో మీరు ఎవరిని తీసినా కానీ వాళ్ళతోటి మొదట్లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నరేందర్ గారు కానీ విజయశాంతి గారు కానీ తోటి ఎంపీలు ఉండే వాళ్ళందరినీ స్లోగా ఒకరినొకరు ఒక్కొక్కరు ఎవరైతే నేను కూడా భాగస్వామినే ఈ ఉద్యమాలల్లో ఈ రోజు ఈ పార్టీ ఈ స్థాయికి రావడానికి ఈ రోజు నేను కూడా ఒక భాగస్వామిని అనుకునేటువంటి వ్యవస్థను ఆయన కొంచెం బయట ఇస్తుండే. ఎందుకంటే ఇది ఎవరిది కాదు, ఇది ప్రొపరేటరీ కన్సర్న్ కంపెనీ. దీంట్లో నేను, నా బిడ్డ, నా అల్లుడు, నా కొడుకు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా మాది అనుకోవద్దు అనే ఆలోచన. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ గారు ఒకసారి చెప్పారు, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో మెయిన్ పిల్లర్ నని. ఇట్లాంటి మాటలు ప్రొవోక్ చేసినాయి కేసీఆర్ గారిని. అయితే సమయం కోసం చూస్తుండు, ఆచితూచి కరెక్ట్ దెబ్బ కొట్టాల్సిన సమయం చేసి మళ్ళా ప్రజలను ఈ సమయం ఎంత ఉండాలంటే 2 ఏళ్ల సమయం ఉంది ఇప్పుడు, ప్రజలను మళ్ళీ దారిలోకి తెచ్చుకోవాలి. ఈ బీసీ నాయకత్వం ఏదైతుందో ఈ రోజు ఆగ్రహం ఉంది. ఎందుకంటే ఆయన ఒక మంచి బీసీ నాయకుడు. ఆయన పొలిటికల్ గా నేను ఆయన ఏమి కితాబ్ ఇస్తలేను. ఇవాళ ఆయన చేసిన తప్ప ఉప్పా చెప్పడానికి నేను ఎవరిని కాదు. తప్ప ఉప్పా చెప్పాలంటే రెవెన్యూ వ్యవస్థ చెప్తుంది. రేపు సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ ఎంక్వైరీ చెప్తుంది, లేదా ఇంకేదైనా ఎంక్వైరీ చెప్తుంది. మీరు న్యూట్రల్ గా చేయాలనుకుంటే. కాకపోతే చుట్టం ఉన్నప్పుడు ఒక వ్యవస్థ, శత్రువు అయినప్పుడు ఒక వ్యవస్థ. ఆయన చుట్టం ఉన్న రోజులు ఆయన చేసినవి బాగానే ఉన్నాయి. ఇందాక మన మిత్రుడు క్లియర్ గా చెప్తుండ్రు, 2 ఎకరాల భూమిని వాళ్ళ కొడుకు ఎవరో విట్టల్ కబ్జా చేసి 2 ఏళ్ల క్రితం వాళ్ళకు చాలా హరాస్మెంట్ చేశాడు. మరి ఇన్ని రోజుల నుంచి మా సోదరుడు దళితుడై ఉండి అక్కడ దళితులను కొడితే మరి ఇయాలనే ఎందుకు పోయింది ఆడికి? 2 ఏళ్ల నుంచి ఈ సోదరుడికి తెలవలేదా ఆడ తన్నీర్రని? ఇయాలనే తెలిసి వంకాయలు బెండకాయలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఒక అంశం. నేను అనేది ఏంటంటే మనకి ఏ రోజు నచ్చకపోతే ఆ రోజే తప్పులు కనిపెట్టడం అనేది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే పొలిటికల్ వెండెట్టా అనేది ఎంత క్లియర్ గా కనపడుతుందంటే రాజకీయంగా, నేను అనేది ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా ఎవరైనా ఒకటి. రెవెన్యూ వ్యవస్థ చేయాల్సిన పని కూడా సీఎంఏ చేయడం మొదలు పెడితే ఇంకా ఎందుకంటే ఇప్పుడు సీఎం గారికి నచ్చకపోతే ఎవరి పేరు మీదైనా ఈ రోజు నోటీసులు తీస్తారా? అంటే సీఎం గారి దృష్టికి ఈ రోజు వచ్చింది కాబట్టి ఆయన ఇమీడియట్ గా రెస్పాన్స్ చేయకపోతే ప్రజలు ఆయన తప్పు పడతారని చెప్తారు. అరే ప్రజలు తప్పు పడరండి. సీఎం గారికి వస్తే దీన్ని నేనే చెప్తున్నా, మనం ఎవరం ఈటల రాజేందర్ గారికి క్లీన్ చిట్టే ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకు తెలియదు సమస్య. తెలిసిన తర్వాత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, అంతే తప్ప మనం ఆయనను అబండాలేనికే లేదు. ప్లస్ ఇంటర్నల్, మీరు అడిగింది ఏంది, ఇంటర్నల్ పార్టీ ఈ రోజు ఏం చేస్తుందని. ఇంటర్నల్ పార్టీలో ఒకటే, మేము పోయింది నా ప్రజాస్వామ్యంలో మేము లేదు. ఇక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో నా ఇందాక ఒక మన ప్రసాద్ గారు విఠల్ గారు చెప్తున్నారు ఏంటంటే వేరే రాజకీయ పార్టీలన్నిటినీ వీక్ చేసి 24/7 ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజా సమస్యల మీద ఆయనకు పట్టు లేదు. ఎందుకు లేదంటే ఓనీలే ప్రజల క్లాస్ లో డబ్బులు ఇచ్చో ఏదో బలమో ఇచ్చి కొనుక్కోవచ్చు అన్న ఆలోచన కొట్టొచ్చిండు. 2, పక్క రాజకీయ పార్టీలలో ఎవడన్నా లాలూచిగాన్లు ఉంటే వాళ్ళని కొనడానికి ప్రయత్నం చేసే ఒక విపరీతమైన మార్గం గురించి రాత్రి పగలు 2 వేసుకొని ఆలోచిస్తున్నాడు ఫామ్ హౌస్ లో. ఏంటంటే ఎవడు అమ్ముడు పోతాడు, ఎవడు లబ్ధికి దొరుకుతాడు, వాడిని కొని ఆ పార్టీని వీక్ చేయాలి. నేను అనేది ఎవరి పేర్లు అంటలేదు, అన్ని పొలిటికల్ పార్టీ. అది ఎక్కడ మోడల్ అంటే అది ఒరిస్సా మోడల్, పట్నాయక్ మోడల్ అంటారు దాన్ని. పట్నాయక్ కూడా గతంలో ఈ రాజకీయ అన్పార్లమెంటరీగా మాట్లాడుతుంటే మరి అది కరెక్ట్? అది పద్ధత? అది సార్ అది పద్ధత? అది నేను ఇక్కడ ఒక సైలెంట్ కూర్చొని గట్లాంటి మాట్లాడేటప్పుడు మా నాయకుడు నమ్ముకున్నప్పుడు ఇట్లాంటి అవగాహన చంద్రశేఖర్ నాయకుడు ఎవడెవడో ఏ రాత్రి 7 తర్వాత చంద్రశేఖర్ గారిని నేనేమంటాను, మీ దగ్గరకు వస్తాను కృషాంక్, మీ దగ్గరకు వస్తాను, మీరు మీకు వీలైతే మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి తప్ప మీకు అవకాశం ఇవ్వనప్పుడు మాట్లాడటం తప్పు. ఛానల్లో నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నా. నేను మాట్లాడినంత సేపు మీరు ఎన్ని విషయాలు చెప్పినా, నేను ఎవరు మాట్లాడినా అందరికంటే లాస్ట్ నాకు ఇచ్చిన
నేను ఒక్క నిమిషం కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే అందరు మాట్లాడే విషయాలను నేను చదువుకుంటూ వింటున్నా. ఇది ఏం జరుగుతుందనేది నేను కూడా తెలుసుకోవాలి కదా. నాకు ఈటల రాజేందర్ గారు ఏం చేసిరో ఏం తెలుస్తుంది? నేను టీవీలో చూసింది. ఆయన గుడుగుడ్లు అమ్ముకుంటాడా, కోళ్ళు అమ్ముతాడా, మందు సీసాలు అమ్ముతాడా, మెడికల్ కాలేజ్ అనేది మీరే చెప్తున్నారు. నేననేది ఇవన్నీ గతంలో తెలియదా మనకు? నా తోటోడు రోజు నా కార్లో కూర్చొని ప్రయాణించేటోడు లేదా నా క్యాబినెట్ లో కూర్చుంటోడు ఏం తప్పులు చేస్తుంది అనేది ఈ రోజు రాత్రే తెలిసిందా అని అడుగుతుంది. రాత్రే తెలిస్తే చట్ట ప్రకారంగా మీరు తీసుకోండి చర్యలు. కానీ ఓవర్ నైట్ గా ఎలక్షన్లు 5:30కు నగారా బంద్ కాగానే, ఎలక్షన్ ఓటింగ్ బంద్ కాగానే మీరు సాయంత్రం 6ంటికి పేపర్లన్నీ రెడీ చేసి మీ టీవీ ఛానళ్లలో మోగించి ఆయన భవిష్యత్తుని మీరు ఫినిష్ చేయాలని ఆలోచనకు వచ్చిర్రు అనేది నా థాట్. రైట్. కృషాంక్ గారు చెప్పండి. కృషాంక్ గారు చెప్పండి. యా, యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్. ఎందుకంటే వారు మాట్లాడింది అబ్సల్యూట్ నాన్ సెన్స్ కాబట్టి నేను మాట్లాడలేదు. కృషాంక్ గారు, గురువారెడ్డి గారు అలాగే ఆయన కూడా అడుగుతున్నది ఏంటంటే, కేసీఆర్ కుటుంబం మీద వచ్చిన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు ఇదే తరహాలో మీరు రెస్పాండ్ కాలేదు? పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇదైతే చాలా స్పష్టంగా గురువారెడ్డి గారు ఉదాహరణతో సహా చెప్పారు. ఎర్రవెల్లి దగ్గర నుంచి ఇంకొక వేరే ఊళ్ళో జరిగిన వాటి గురించి, ఫామ్ హౌస్ గురించి ఇవన్నీ అడిగారు. వాటికి సంబంధించి ఇంతే స్పీడ్గా ఎందుకు రాజకీయం మీరు నడపలేకపోయారు? రెండోది ఎన్నిక కౌంటింగ్ ఫలానా సమయానికి, ఎలక్షన్ ఫలానా సమయానికి పూర్తవుతుందని కానీ అరగంట వ్యవధిలో కథనాలు ఎలా ప్రసారం అయ్యాయి? ఈ రెండింటికి అయితే క్లారిటీ వారు కోరుకుంటున్నారు. కృషాంక్. వాసు గారు, ఇప్పుడు వారు వేస్తున్న అలిగేషన్స్ అసైన్డ్ ల్యాండ్స్ అయితే ఒక మాట మాట్లాడవచ్చు. మీరు అంటున్న జన్వాడ ఫామ్ హౌస్ ఆర్ అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి అది అసైన్డ్ ల్యాండ్ అయితే కాదు. దాని గురించి ఆల్రెడీ ఒక కోర్టులో నడుస్తున్నది. ఇప్పుడు వారు ఏమంటున్నారు, ఇప్పుడు బీజేపీ నాయకుడు ఐ థింక్ కాంగ్రెస్ నాయకుని పేరు తీసుకొని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి వకాలతా పుచ్చుకొని వారిని అరెస్ట్ చేయించిన. వారు అరెస్ట్ అయింది ఫామ్ హౌస్ విషయం మీదో ఇంకో దేని మీదో కాదండి. వారు అరెస్ట్ అయింది డ్రోన్ నడిపించిన కేసు విషయం మీద. సరే, వారికి కూడా అక్కడ వట్టినాగులపల్లిలో అదే జియో 111లో వారికి కూడా అక్కడ ఫామ్ ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. మేము ఏమంటున్నామంటే వయ మీడియా ట్రయల్, వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బీజేపీ వాళ్ళని ఎవరు ఆపుతున్నారు? వారు ఎప్పుడు అంటారు కదా, ముఖ్యమంత్రి గారిని జైలు వేస్తాం, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, 50 ఎమ్మెల్యేలు ఉన్నారు. అరే వాళ్ళు వదిలేసిన కార్పొరేటర్ సీటు గెలుచుకోలేకపోయారండి. మేము వదిలేసిన కార్పొరేటర్ సీటు కూడా గెలుచుకోలేని వాళ్ళు మాతో మాట్లాడితే పెద్ద విషయం. మేము ఏమంటున్నాం అంటే కనీసం కోర్టుకు పోండి. మీడియా ట్రయల్స్ కాదు, ప్రెస్ మీట్లలో మాట్లాడటం కాదు. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మేము మా క్యాబినెట్ లో చర్య అంత ఇమీడియట్ గా నాకు ఇన్ని క్వశ్చన్ నలుగురు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను చాలా అంశాలు కూడా మాట్లాడాలి, చాలా విషయాలు కూడా మాట్లాడాలి. సో నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏమున్నా కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపుతలేరు. డిఫరెంట్ మీ చేతిలో ఎన్నో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఈడీ, ఐడి, బీడీ అన్ని ఏం వాడుకుంటున్నారో అన్ని వాడుకోండి. ఇవి ఎవరు కూడా ఆపుతలేరు. కానీ ఉట్టిగానే ఉండి ఒక పబ్లిక్ సెంటిమెంట్ ని క్రియేట్ చేయడానికి ఏమని, అరే ముఖ్యమంత్రి గారిని ఇంత మాట్లాడిరే, ఒక ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా అర్థమైపోతున్నది బలమైన నాయకుని చుట్టే వీళ్ళంతా రాజకీయాలు మాట్లాడతారు. మీరు మాట్లాడుతున్న మల్లారెడ్డి గారి గురించి మాట్లాడారు, ఇవాళ కూడా ఛాలెంజ్ చేశారు. ఒక ఇంచు భూమి లేదని డైరెక్ట్ గా మల్లారెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు అంటున్న దేవరి అంశాల్లో మల్లారెడ్డి గారు కానివ్వండి, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ఒక్క ఇంచు భూమి లేదు. ఇఫ్ ఎనీవన్ ఇస్ రెడీ టు ప్రూవ్, ఈ డిబేట్ లో కాకుండా ఏ లీగల్ ఇన్స్టిట్యూషన్ లో వెళ్ళినా కూడా వారు ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను వారి తరఫు నుంచి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మా పార్టీ నాయకుల తరఫు నుంచి, మల్లారెడ్డి గారి తరఫు నుంచి, మర్రి రాజశేఖర్ రెడ్డి గారి తరఫు నుంచి నేను చెప్తున్నాను. మిగతా ఏమున్నా కూడా దయచేసి ఈ గంట డిబేట్ అయిపోయింది. ఇవి నన్ను అన్నారు బెండకాయలు దొండకాయల కోసం పోయినా. అయ్యా నీ కాంగ్రెస్ జెడ్పీటీసీ, అయ్యా మీ కాంగ్రెస్ జెడ్పీటీసీ గత 2 ఏళ్ల క్రితం పోయేది ఉండే. ఇప్పుడు ఇష్యూ ఈ రోజు ఎందుకు టేకప్ చేస్తున్నారు మీరు? నేను అనేది అక్కడ పొలిటికలైజ్ చేయకు దాన్ని. నువ్వు దాన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడుతున్నావు. కామన్ మ్యాన్ లైన్ లో మాట్లాడుతున్నాం కాబట్టి నేను దానికి సమాధానం రైట్. గురువారెడ్డి గారు, కృష్ణ ప్రశ్న ఏంటంటే, దేవరయాంజాల భూముల విషయం నిన్న ఇవాళ చర్చకు వచ్చింది. అంతకన్నా 3 రోజుల ముందు నుంచి జరుగుతున్న చర్చ అంతా అచ్చంపేట భూముల గురించి. అచ్చంపేట భూములలో కూరగాయలు వండిస్తే నువ్వు పోయి తీసుకొచ్చినవా? పంచాయతీ మొదలైంది అచ్చంపేట భూముల నుంచి. అక్కడ ఈయనకేమి ఆధారం దొరకలేదు, ఆయనకు సంబంధం లేని భూముల మీద అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కడో పక్కనుండి అసైన్మెంట్ ల్యాండ్ నెంబర్ లేచి నా మీద కేసు తయారు చేస్తున్నారని ఈటల రాజేందర్ అంటుంటే, ఇక్కడ దేవరయాంజాల భూముల గురించి ఈయన
అక్కడ ఉన్న రైతులు చుట్టుపక్కల వాళ్ళు 30 ఏళ్ళకెళ్ళి ఈ సమస్య తీర్చలేదు, ఇది దేవాలయ భూములని అంటున్నారు, ఈ సమస్య తీర్చడని నలుగురు ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు 2 టర్ములలో కూడా ఇదే ఈటెల రాజేందర్ గారు ప్రస్తావిస్తే ఆ సమస్య సాల్వ్ కాలేదు. మీరు ఒకవేళ బీదవాళ్ళ భూముల గురించి, గవర్నమెంట్ భూముల గురించి, అసైన్మెంట్ భూముల గురించి, దేవాలయ భూముల గురించి సమస్య సాల్వ్ చేయదలుచుకుంటే మీరు కమిటీ వేయండి అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న టైంలో 4 ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసినారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతా, క్రిషాంక్ ఇవాళ మీరు విజిట్ చేసి ఉంటారు, అక్కడ విజిట్ చేసినప్పుడు దేవరయ అంజాల అక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్న ఏరియా, అక్కడ ఎవరైనా కూరగాయలు ఇంతకుముందు గ్రేప్ గార్డెన్స్ ఉండే ఏరియా, అది రిచ్ ఫర్టైల్ ల్యాండ్ కాబట్టి దాని గురించి మీరు పోయి ఉంటారు, చేసి ఉంటారు. సరే కూరగాయలు అక్కడ కాంగ్రెస్ జెడ్పీటీస్ ఎవరో మీకు కూరగాయలు ఇచ్చి ఉంటారు, మంచిగా వచ్చినవా అని. ఎందుకంటే వాళ్ళకి సమస్య సాల్వ్ చేయడానికి ఎవరు వచ్చినా దేవుళ్ళ కనబడతారు అనుకుంటుంటారు, సమస్య సాల్వ్ చేయడానికి ఎవరో పెద్ద మంది వచ్చినా అనుకుంటారు, ఇచ్చుంటారు. నాకు కూరగాయలు వండించినట్టు అచ్చంపేట భూములలో ఈటెల రాజేందర్కి సంబంధించినవి కానీ, లేకుంటే ఇక్కడ కలెక్టర్ గారు 66 ఎకరాలు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉందని చెప్పిన ఏరియాలో కానీ కూరగాయలు ఎవరైనా వండిస్తున్నారా, అక్కడ రైతులు కబ్జాలో ఉన్నారా, ఆ విషయంలో వాళ్ళని బెదిరించి పక్కకు పంపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా భూములు గుంజుకుంటే మీరు కేసులు పెట్టిరా. రెండో ప్రశ్న ఏంటంటే, దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అసైన్మెంట్ భూముల విషయం అయితేనే కేసు అవుతుందా, తప్పు అవుతుందా? బలవంతంగా ధైర్యంగా బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్లో ఈ బిల్డర్లతోటి కేటీఆర్ గారు కుమ్మక్కే జరిగిన పాత 7-8 సంవత్సరాల కింద పంచాయతీలు కూడా తీస్తాం బయటికి. ఆ విషయాలు ఏంది పరిస్థితి? ఇప్పుడు మై హోమ్ సంబంధించిన విషయాలు ఏంది? ఏదో ఈ మొత్తం ఆ గుట్టలలో మొత్తం భూములని వాళ్ళకి అప్పచెప్పిన ఆ సంగతి ఏంది? ఎక్కడ ల్యాండ్స్ అవన్నీ? తర్వాత మైనింగ్స్ విషయంలో అరవింద్ గారు, మా ఎంపీ అరవింద్ గారు పదే కంప్లైంట్లు చేసి నోటీసులు ఇప్పించి ఎన్నో కంప్లైంట్లు చేశారు. ఈ మైనింగ్ విషయంలో మై హోమ్ సంస్థకు సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఈయన పురమాయిస్తలేరు? అంటే అరాచకము, అన్యాయం అనేది ఓన్లీ ఒక అసైన్మెంట్ ల్యాండ్ విషయం, ఒక కంప్లైంట్ వీళ్ళు రాయించుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటేనే దాని మీద సొల్యూషన్ ఎదుగుతారా? అరాచకం, అన్యాయం అనేది ఏ రంగంలో ఎక్కడ జరిగినా మీరు పోతారా? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ విషయం తీసుకోండి, హెల్త్ మినిస్టర్ విషయం కదా సమస్య. గత సంవత్సరంన్నర నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ 5 లక్షల నుంచి మొదలు పెడితే 30 లక్షల దాకా బిల్లు వసూలు చేశారని కంప్లైంట్లు వచ్చినాయి. వాటి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు? యశోద హాస్పిటల్ మీద ఎందుకు రైటింగ్ జరగలేదు? మీరు ఏం న్యాయం గురించి మాట్లాడుతున్నారండి? ఈటెల రాజేందర్ ఒకటి ఇవాళ ఆయన పక్క తొలగించదలుచుకున్నారు కాబట్టి పోయినరు. మేము ఈటెల రాజేందర్ తరఫున వకాలు తప్పుచుకుంటలేము. సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ నడుస్తలేదు, సీఎం కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఇదే సిమిలర్ ప్యాటర్న్లో మేము కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి గురించి వకాలు తప్పుచుకుంటలేను. ఎవరో ఒక నాయకుడు, రాజకీయాల్లో ఉన్న నాయకుడు, ఇదే నాయకుడు ఇదే టీఆర్ఎస్లో ఇదే కేసీఆర్ ఎంబడి ఒక జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన దాఖలాలు పాత్రలు ఉన్నాయి. ఆయన వాళ్ళందరూ కలిసి గెలిపిస్తే నేను ఎంపీకి గెలిచిన అక్కడ. అవి మర్చిపోవద్దు మనం. ఎవరైనా తెలంగాణ పాలిటిక్స్లో ఉన్న నాయకుడు క్వశ్చన్ వేసినప్పుడు దాని మీద ఎందుకు స్పందిస్తలేరండి? అదే విలేజ్లో ఒక సర్పంచ్ మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, బెదిరించినాక మధ్యాహ్నం ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దానికి సమాధానం ఏంటండి? 100 మంది పోలీసులు పెట్టి సర్వే చేస్తారా? లేకుంటే మీరు ముందు పద్ధతిగా నోటీసులు ఇచ్చి భూమికి సంబంధించిన వాళ్ళు, భూమి పక్కల వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళని తీసుకొని మీకు లా తెలిసి ఉండాలి. ఎప్పుడైతే సర్వే చేయదలుచుకున్నారో ఒక భూమి మీద చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవాలి, నోటీసులు ఇవ్వాలి, యాంపుల్ ఆఫ్ టైం ఇవ్వాలి. 24 అవర్స్లో కలెక్టరు, పోలీసులు పోయి సర్వే చేస్తారు. పోలీసులకు ఏం సంబంధం ఉండే? అక్కడ భూములకు సంబంధించిన వాళ్ళు, భూమి ఓనర్లు, పక్క వాళ్ళకి సంబంధం లేకుండా భూమి సర్వే ఎట్లా చేస్తారు మీరు? ఎవరి భూములకు పోయి ఎవరి సర్వే నెంబర్లు వేసి ఎవరి మీద అభియోగాలు మోపుతున్నారు? ఇది క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పాలి. కానీ అరే పర్సనల్గా ఏం లేదు ఇక్కడ, మేము సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాము. అవినీతి గురించి కేసీఆర్ గారే భరించని అన్నారు. కేసీఆర్ గారు 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న అవినీతి ఆరోపణలను ఎట్లా భరిస్తున్నారు? డిపిఆర్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఎన్హాన్స్మెంట్ జరగకుండా 30,000 కోట్ల నుంచి 60,000 కోట్ల నుంచి ఇలా 1,00,000 కోట్లకు పోయింది. దాని మీద క్వశ్చన్లకు ఆన్సర్ లేదు. 30 గ్రామాలకు సంబంధించిన 6 ప్రాజెక్టుల కింద ఉన్న ఏదైతే నిర్వాసితున్నారో వాళ్ళకి ఇంతవరకు ఇల్లు కానీ వాళ్ళ కంపెన్సేషన్ ప్రాపర్గా లేదని కోర్టులో 100 కేసులున్నాయి, గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్ కేసులున్నాయి. వాళ్ళని బలవంత రాత్రి 100 మంది పోలీసులు పోయి ఇల్లు కూలగొట్టి బుల్డోజర్లు పెట్టి వాళ్ళందరినీ లారీలలో తీసుకెళ్లి అడవుల్లో పడేసిన రోజులు లేవా? ఆధారాలు చూపించమంటారా? ఎక్కడ గవర్నమెంట్ నడుస్తుంది? సిస్టమ్ ఎక్కడ ఉంది? మొత్తం క్రంబుల్ అయినది. ఇక్కడ ఏం లేదు. 2 సంవత్సరాలు మిగిలింది కేసీఆర్ గవర్నమెంట్లో. ఈ 2 సంవత్సరాల్లో మొత్తం దోచుకోవాలి, అన్ని పోర్ట్ఫోలియోలు ఆయన కింద పెట్టుకున్నాడు. ఒక వ్యక్తి హీరోగా ఎదగొద్దు, ఆయనను బదనాం చేసి మీద బట్టగాల్చి మీదేసి పక్కకు పంపించాలి. పంపిస్తే ఈ బీసీ సామాజిక వర్గం సపరేట్గా లేచేది ఉండదు, అందరూ ఆయన కంట్రోల్లో ఉండాలి. మీరే చెప్తే క్రిషాంక్ ఎవరు ఎదురు మాట్లాడొద్దు, సీఎం గారికి ఎదురు మాట్లాడొద్దు. అంటే సీఎం తప్పు చేయొచ్చు, సీఎం బలవంత పెట్టి బెదిరించి ఎర్రవల్లిలో జాగాలు గుంజుకోవచ్చు. దాని ఆధారాలు ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి. అదే కొండపోచమ్మ సాగర్కి సంబంధించిన కాలువ ఫస్ట్ టైం గేటు కూలిపోయిన మేము అందరం అడిగి పోయినప్పుడు నీళ్ళు ఎక్కడ పోతున్నాయి మేము కూడా చూసినాం. ఇవాళ మీరు దేవరయాంజలో పోయినట్టు మేము కూడా ఆ రోజు పోయినాం. ఫామ్ హౌస్ సగం నీళ్ళు, కాలువ సగం నీళ్ళు ఫామ్ హౌస్ మలుపుకున్నాడు ఆయన. దానికి ఫామ్ హౌస్ చుట్టూ 3 చెరువుల్లో నీళ్ళు నిండుతాయి, సగం నీళ్ళు డైరెక్ట్ ఫామ్ హౌస్కి పోతాయి. దానికోసం 3,500 కోట్లు పెట్టి కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ కడతారు. దీని కింద మళ్ళీ ఎగ్జిట్ కాలువలని సంగారెడ్డి కోసం కాలువలు తీసుకుంటే దాని మీద దళితుల భూములు గుంజుకుంటారు. దళితుల నాయకత్వం కానీ, దళితులకు సంబంధించిన రైతులు కానీ వాళ్ళు ఏదైతే అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని బెదిరించి మొన్నటి వరకు కూడా గజ్వెల్, కేసీఆర్ సొంత కాన్స్టిట్యూన్సీ గజ్వెల్లో
బలవంతం పెట్టి బెదిరించి ఆ గ్రామస్తులందరినీ బెదిరించి జాగాలు ఉంచుకోబోతుంటే మేము పోయి నిలబడ్డం, అక్కడ అడిగినాం, క్వశ్చన్ చేసినాం, ప్రొసీజర్ ప్రకారం పోండి అని కోర్టులో కేసులు వేసినాం. అక్కడ కలెక్టర్కు, పక్క జిల్లా కలెక్టర్కు, ఆయన కేటీఆర్ గారు ఉండే జిల్లా కలెక్టర్కు అందరికి కూడా జైలు శిక్షలు పడ్డాయి. ఆర్డీఓకి జైలు శిక్ష పడ్డది, జాయింట్ కలెక్టర్ జైలు శిక్ష పడ్డది. అయినా సిగ్గు లేకుండా ఏమాత్రం ఒక సిస్టమ్, ఒక మినిమం కటసీ లేకుండా వీళ్ళందరూ అదే ఆఫీసర్ పోతాడు, మళ్ళీ తెల్లారు అదే ఊరిలో మళ్ళీ బెదిరిస్తాడు. అందితే జుట్టు లేకుండా కాళ్ళు, మళ్ళీ లేకుండా కాంప్రమైజ్కి వస్తారు. ఇదేం సిస్టమ్ అండి? మనము తెలంగాణ దేనికోసం కొట్లాడి సాధించుకున్నాం? అమరవీరుల త్యాగాల ఫలితమని మనం కేసీఆర్ గారు ఎన్నోసార్లు గొప్పలు చెప్పిండ్రు. మార్టీస్కి సంబంధించిన ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇవాళ ప్రవేశపెట్టినరా? మరి ఉద్యోగాలు, ఇంటింటికి ఉద్యోగం వస్తున్నది ప్రవేశపెట్టారు. ఇవన్నీ అన్యాయాలు కాదా? ఈ అన్యాయాల మీద ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఒకటే దళితుల భూమి, లేకుంటే ఒక అసైన్మెంట్ ల్యాండ్, ఆ అసైన్మెంట్ ల్యాండ్లో కూడా దళితులకు అసైన్ చేసిన ల్యాండ్కు వేరే కులస్తులకు కానీ ఇతర సామాజిక వర్గాలని అసైన్ చేసిన ల్యాండ్లకు సారూప్యత వేరే ఉంటుంది. రెండవది, అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో కూడా అది పనికిమాలిన ల్యాండ్, అది ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి అనుగుణంగా లేదు, ఏ విధంగా వాళ్ళకి ఆదాయానికి భుక్తానికి సరిపోదన్నప్పుడు వాళ్ళు స్వయంగా గవర్నమెంట్కు సరెండర్ చేసినప్పుడు గవర్నమెంట్ తీసుకొని ఈ టీఎస్ఐఏసీ ద్వారా వేరే ఇండస్ట్రీస్ అలాట్ చేస్తలేదా? ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని ఇండస్ట్రియల్ ఏరియాల్లో గవర్నమెంట్ ల్యాండ్ మీరు చెప్పిన ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. పనికిరాని అసైన్డ్ భూముల్ని ఇండస్ట్రీస్ కి తరలించడం. ఒకసారి అసలు అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏపీ అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ 1997 ఏం చెప్తుంది మనకి? ముఖ్యంగా దళితుల్లో ఎటువంటి ఉపాధి లేని పేద కూలీలకి ఆ రోజు వ్యవసాయమే ప్రధాన ఆధారం కాబట్టి వ్యవసాయం చేసుకోమని 3 ఎకరాలు ఇచ్చే ప్రొవిజన్. అది అద్భుతమైన చట్టం యాక్చువల్గా. అంటే దళితులకి, ఏ దిక్కు లేని దళితులకి ఇచ్చే చట్టం అది. తెలంగాణ రాకముందు చాలా అన్యాక్రాంతమైన భూములు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని వందల ఎకరాలు అన్యాక్రాంతమైనవి, రాజశేఖర రెడ్డి గారు అన్యాక్రాంతమని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగే సమయంలో తెలంగాణ భూములు అన్నిటి మీద కూడా మేము సపరేట్ చేస్తామని చెప్పారు. నాకు గుర్తుంటుంది, నవంబర్ 26, 2014 రెవెన్యూ యాక్ట్ ప్రవేశపెట్టేటప్పుడు కృష్ణన్ గారు, మీరు కూడా ఒకసారి అది మీరు చూడండి, మీకు కూడా రెఫరెన్స్కి, మన ముఖ్యమంత్రి గారు నవంబర్ 26 అసెంబ్లీలో ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ 1977 not 1997. 1977 ఆంధ్రప్రదేశ్ అది పిఓటి, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. మేబీ నేను 97 అంటే సారీ 77. అయితే 2014 నవంబర్ 26వ తారీఖు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మన రాష్ట్రంలో హైదరాబాదు, రంగారెడ్డి చుట్టూ కొన్ని లక్షల కోట్ల విలువైన రూపాయల భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ కూడా మేము డిజిటలైజ్ చేస్తాం. అసైన్మెంట్ ల్యాండ్లు నోరులేని మూగజీవాలు లాంటి దళితుల నుంచి గుంజుకుంటున్నారు కాబట్టి అవసరమైతే వాళ్ళకి మేము మన ట్రాన్స్ఫర్ ఆఫ్ పట్టా కూడా ఇస్తామని వచ్చింది. హిందూలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. వాళ్ళకి పట్టా ఇచ్చే యాక్ట్ చేస్తుంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. ఎవరికి ఇచ్చినాం? మనం దళితులకు ఇచ్చినాం, దున్నుకోమని ఇచ్చినాం. వాళ్ళకి పట్టా ఎందుకు ఇవ్వలేదు? ఆ చట్టంలో మార్పు తీసుకురావాలి. ఇదే కేసీఆర్ గారు మొన్న మార్చి 2021 అసెంబ్లీలో ఏం చెప్పారంటే, అది ఇప్పుడు ఇక్కడ అసలు ఉంది, అసలు గేమ్ ఇక్కడ ఉంది, అర్థం చేసుకోవాలి మనం రాజకీయాలకు అతీతంగా కూడా. అంటే పొలిటికల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టూ కొన్ని విలువైన భూములు ఉన్నాయి. 2014 నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్ని రకాల భూములు ఎన్ని రకాలుగా మార్పులు చేరినాయి? అన్యాక్రాంతమైన భూములు కావచ్చు, కాందిశీకుల భూములు కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్ కావచ్చు, లావణ్య భూములు కావచ్చు, ఒక 11 రకాల భూముల పేర్లతోటి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఒక చట్టాన్ని తెచ్చిన 2 సంవత్సరాల లోపే 26 సార్లు మార్చారు. ఈ రెవెన్యూ చట్టాన్ని 26 సార్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనకాల మల్టీనేషనల్ కంపెనీల కుట్ర ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే మొన్న సాక్షిలో మొన్న 8వ తారీఖు ఒక ఆర్టికల్ వచ్చింది, భూముల వేలానికి రంగం సిద్ధమని. ఆ ఆర్టికల్ నా దగ్గర ఉంది, కృష్ణ గారు మీకు కూడా పంపిస్తారు, చదవండి. ఆ 2 హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు మనకి కరోనా టైంలో బడ్జెట్లో డబ్బులు లేవు కాబట్టి మనం అంటే బడ్జెట్ పద్దుల్లోకి రాని అన్అకౌంటబుల్ బడ్జెట్ మనం ప్రతి సంవత్సరం 10,000 కోట్లు పెట్టుకుంటున్నాము. బట్ ఆదాయం రావట్లేదు. ఈ సంవత్సరం మనము 10,000 కోట్ల రూపాయలు భూములు అమ్మి చెప్పాలని చెప్పి 6 మండలాల్లో దాదాపు 350 ఎకరాలు, అది కాకుండా పుప్పాలగూడలో ఒక 185 ఎకరాలు, ఈ మొత్తం భూములు అమ్మితే 8,500 కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసైన్డ్ భూములు చట్టం ఏంటి? పేద దళితులకి, దిక్కులేని దళితులకి ఇచ్చిన ఉపాధి కోసం ఇచ్చింది. ఆ రోజు 2014లో మీరు చెప్పింది ఏంది? అవసరమైతే చట్టం తీసుకొచ్చి వాళ్ళకి పట్టా ఇస్తామని చెప్పారు. మరి ప్రభుత్వ పెద్దగా ఉన్న మీరు ఏ విధంగా ఆ భూములని మల్టీనేషనల్ కంపెనీకి అమ్ముతారు? మీరు అసెంబ్లీ స్పీచ్ 2014 నవంబర్ 26 తారీఖు తీయండి, మొన్న మార్చిలో కేసీఆర్ గారు స్పీచ్ చూడండి. అప్పటి స్పీచ్కి ఇప్పటి స్పీచ్కి పూర్తిగా యూటర్న్ ఉంది. ఈటల రాజేందర్ గారు తన కోళ్ల ఫారం కోసం, రోడ్డు వేసుకోవడం కోసం అసైన్మెంట్ భూములు తీసుకుంటే ఖచ్చితంగా తల తెగిపడాల్సిందే. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి ధర్మకర్తగా ముఖ్యమంత్రి
పదవిలో ఉండి మన అసైన్డ్ ల్యాండ్ దళితుల భూములని 8,500 కోట్లకు అమ్మి వేలం పెట్టి మల్టీనేషనల్ కంపెనీకి ఇస్తున్నామంటే అది కూడా తప్పే. కర్రున్నోడిదే బర్రె, నోరున్నోడిదే రాజ్యం, ఎక్కినోడిదే గుర్రం, తొక్కినోడిదే అంటే కుదరదు. ముఖ్యమంత్రి పదవిని సూపర్ పవర్ కాదు. కృష్ణ గారు, మీరు యువకుడు, భవిష్యత్తులో నాయకుడు. మనం ఈ రాజకీయాలు మార్చడానికి మనం తరం రావాలి. ఇందిరాగాంధీ కావచ్చు, మోడీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ మన పెద్ద జీతగాళ్ళు మాత్రమే. మనం ప్రశ్నించాల్సిన జనరేషన్లో ఉన్నాం. కేసీఆర్నైనా ప్రశ్నించాలి, మోడీనైనా ప్రశ్నించాలి. మన జనరేషన్ అవసరం ప్రశ్నే ప్రజాస్వామ్యం, ఇంటర్నల్ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయాలి. గతంలో అట్లుంది కాబట్టి మనం కూడా ఎస్ బాస్ అంటామంటే మనం ఎందుకండి చదువుకొని, మీరు జర్నలిజంలో పిహెచ్డీ చేశారు, మనమంతా నవతరానికి ప్రతిరేకం. కేసీఆర్నైనా ప్రశ్నించండి, కేటీఆర్నైనా ప్రశ్నించండి, మోడీనైనా ప్రశ్నించండి. ఇక్కడ స్పష్టంగా పొలిటికల్ ఎకానమీలో హైదరాబాద్ చుట్టుపక్కల 2014 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల ఎకరాలు మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చినాయి. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర, ఈ రోజు రాజశేఖర రెడ్డి చేసిన కుట్రలతో సహా ఇప్పుడు కేసీఆర్ గారు భూములు కేటాయించిన తర్వాత ఈ భూములు ఎవరెవరి చేతిలో ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జి తోటి విచారణకు వస్తే మొత్తం భూభాగం అవుతుంది. తెలంగాణ చుట్టుపక్కల ఒక ల్యాండ్ మాఫియా జరుగుతుంది. అది దాని మీద విచారణ జరగాలని మేము కోరుతున్నాం. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు చాలా అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చినాయి. అంటే ఫామ్ హౌస్లకు సంబంధించిన కబ్జాలు, అలాగే ఇప్పుడు హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములకు సంబంధించిన వ్యవహారం, మైనింగ్ వ్యవహారాలు, వీటన్నింటికీ సంబంధించి నోరు మీద పని ప్రభుత్వం హఠాత్తుగా ఈటల మీద విరుచుకు పడిపోవటానికి గల కారణాలు ఏంటి? విరుచుకు పడితే వీటి మీద కూడా ఇదే స్థాయిలో విచారణ జరపాలి, ఇదే స్థాయిలో పోలీసులు మోహరించాలి, ఇదే స్థాయిలో 4 ఐఏఎస్లు పంపించి కొలతలు కొలిపించాలి కదా అనే ప్రశ్న అయితే వస్తుంది, అనే ఆ సవాల్ అయితే ప్రభుత్వానికి వస్తుంది. మీరేమంటారు? డెఫినెట్ గా దీనికి డెఫినెట్ గా ఒక పొలిటికల్ అజెండా ఉందండి. ఇట్స్ నాట్ ఎ జనరల్ అజెండా. ఎందుకంటే టైమింగ్ ఈజ్ లిటిల్ బిట్ డౌట్. ఎందుకంటే ఆ టైమింగ్ అనేది చాలా పొలిటికల్ గా ఆయన ఒక స్ట్రాటజికల్ గా మూవ్ అయ్యాడు టైమింగ్. ఎందుకంటే ఇది నేను ఇందాకనే మీకు క్లియర్ గా చెప్పిన. ప్లస్ సీఎం గారు దృష్టికి వచ్చినాక సీఎం గారు ఇటువంటి విషయాలు చాలా సీరియస్ గా తీసుకుంటున్న విషయం వస్తే జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి గారు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఎప్పుడైతే దాన్ని ఐడెంటిఫై చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేస్తే దాని మీద స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు సుప్రీంకోర్టులో పైన పోయి. ఎందుకంటే అసలు మనం ఒక ఎంక్వైరీ చేసినప్పుడు ఎంక్వైరీ కమిషన్ రాకుండా ఆపాల్సిన అవసరం ఏముంది నువ్వు తప్పు చేయనప్పుడు? ఇప్పుడు మనం దేశానికి ఇప్పుడు మనం ఒక రోల్ మోడల్ కావాలి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారికి నేను డెఫినెట్ గా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుంటే తప్పే నాది. కాకపోతే నేను అనేది ఏంటంటే మనం ఈ రోజు ప్రజలకు ఏమని చెప్తున్నాం, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనేది. సరే, నేను ఇందాక మన విఠల్ గారు క్లియర్ గా చెప్పారు వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ అని. మనం ఎవరినైనా ప్రశ్నించాలి. మనం అందరం కూడా కలిసి చదువుకొని ఈ రోజు బంగారు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఒకరికొక రూల్ ఇంకో రూల్ ఉండదు, అందరికి ఒకటే రూల్ ఉంటుందని. నేను ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాండి, ఈటల రాజేందర్ గారి మీద యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ రోజు హఠావుటిగా పొద్దున అందరినీ కలెక్టర్లను పోలీసులను పంపించి ఇది ఎక్కడన్నా ఇంతకుముందు వేరే దగ్గర జరుగుంటే ఇది ప్రాసెస్ అనేది మనకు అర్థమైంది. ఈ కొత్త ప్రాసెస్ అనేది తీసుకొచ్చినప్పుడు ఇది పొలిటికల్ గా దీని వెనుక ఒక ఈటల రాజేందర్ అనే వ్యక్తిని కనుక వాళ్ళు టార్గెట్ చేస్తే ఇంకా కొంతమంది అసమ్మతివాదులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక మెసేజ్ పంపించాలన్న ఉద్దేశం కూడా వాళ్ళ దగ్గర ఉందండి క్లియర్ గా. ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఒక్కొక్కరు ఎంపవర్ చేయడము, డిస్పవర్ చేయడము, వాళ్ళను కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రశ్న. కిరణ్ కుమార్ రెడ్డి గారు, దీన్ని మీరు ఇంకో రకంగా ఎందుకు అర్థం చేసుకోకూడదు? 2.5 ఏళ్ల తర్వాత ఇక అవినీతిని ఇక మీద ఎట్లాంటి పరిస్థితుల్లో సహించలేదు, ఏ స్థాయిలో ఉన్నా అది ఈటల రాజేందర్తోనే మొదలెడదామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించినట్టుగా మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దానికి ఎందుకు పొలిటికల్ కాన్స్పిరసీ కలర్ ఎందుకు ఇస్తున్నారు? సార్ ఈ రోజు మేము పొలిటికల్ కలర్ ఇచ్చేదే తప్పైతే రేపు మార్నింగ్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ మొత్తం కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో అన్ని కూడా అదే యుద్ధ ప్రాతినిధికంగా వాటిని ఎంక్వైరీ చేయాలి. ఈ రోజు నుంచి ఈ యొక్క ఛానల్లో మా ఇంటర్వ్యూ కానీ, ఈ రోజు దినమంతా నడిచినటువంటి విషయాలు కానీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసినటువంటి విషయాలు మొత్తం 1500 ఎకరాల భూమి అది అండి. ఏది ఈ దేవాదాయ శాఖ భూమి మొత్తం 1500 ఎకరాల భూమి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది. అది 1925లో నిజాం నవాబు ఒక పెద్ద మనిషికి ఇస్తే ఆ పెద్ద మనిషి చనిపోయిన అనంతరం ఆ దేవాలయానికి వచ్చింది. అక్కడి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ అవసరాల కోసం దాన్ని రెగ్యులరైజ్ చేసి దాన్ని ఒక తీరుగా దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేసిరు, అమ్మిరు కూడా. ఈ రోజు ఏమంటున్నామంటే, ఈ రోజు నీకు నచ్చినప్పుడు నీ అధికారం ఉంది కదా అని చెప్పి కొన్ని వాటిని రెగ్యులరైజ్ చేయడము, కొన్ని నచ్చని వాని భూముల్ని రెగ్యులరైజ్ చేయకుండా వాడు తప్పులు చేసిన చూపించడం కాదు. మొత్తం 1500 ఎకరాల భూములల్లా మనం ఈ రోజు మీరు అన్నట్టు ఈ రోజు నుంచే కేసీఆర్ గారు 2 ఏళ్ల బంగారు తెలంగాణను ఇక్కడ ఎవరికి కూడా ఇంపార్షియల్ లా తీసుకురావాలనుకుంటే మీరు ఒకసారి 1925 అంటే మన కాసరపాని 1954-57 దానికంటే ముందు 1925లా ఈ యొక్క భూమిని నిజాం నవాబు ఒక పెద్ద మనిషికి ఇచ్చిండు. ఆ పెద్ద మనిషి చచ్చిపోయిన తర్వాత
మరణించిన తర్వాత ఆ భూమిని దేవాదాయ శాఖ ఇచ్చారు. ఆ భూములల్లా ఈ రోజు మీరు ఏదైతే ఈటల రాజేందర్ గారి భూమి గురించి మాట్లాడి దాని పక్కనే 7 ఎకరాల మల్లారెడ్డి గారి ఫామ్ హౌస్ కూడా ఉంది. రేపు మార్నింగ్ మీరు అందరు కలిసి అదే ఫామ్ హౌస్ దగ్గరికి ఈ ప్యానెల్లో కూర్చున్న 5 కలిసి పోదామా? టైం చెప్పండి, పోయి దాని గురించి ఎంక్వైరీ చేద్దామా? ఆ ఫామ్ హౌస్ కనుక ఈ సర్వే నెంబర్లలో లేదంటే ఈ ఒక్క సర్వే నెంబర్ నేను చెప్పేది, అప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నేను అన్న విషయాన్ని నేనేమంటున్నా, మీరు అడిగింది ఒకటే అండి, అందరికి పార్షల్ ఒకటే లా జరగాలంటే లెట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. అదేనండి నేను అంటున్నది కూడా. ఆయన ఈటల రాజేందర్తో అనుకుంటున్నారేమో. దానికి బీసీ కలరు, పొలిటికల్ కలరు, కాన్స్పిరసీ ఎందుకు ఇస్తారు? అది దట్స్ వాట్ అని అడుగుతుంది. అందరికీ సరే ఇద్దామండి. సరే నేను ఒకసారి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చెప్పండి ప్రసాద్ గారు, నేను అడుగుతున్నది ఇది. ఎందుకంటే ఆయన అవినీతిని అంతం చేయాలనుకుంటున్నారు, ఒక కంకణం కట్టుకున్నారు. అది ఈటల రాజేందర్తో మొదలెట్టాలి అనుకుంటున్నప్పుడు ఎందుకు ఆయన వెనకాల ఇన్ని కోణాలు చూస్తున్నారు మీరు? తప్పు కదా ప్రసాద్ గారు? సార్ ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే 1977 అసైన్డ్ యాక్ట్ ఎవరికి తెలియదు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకి తెలియదా? ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్కషన్ అంతా అసలు ఎక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది, దేని మీద కంక్లూడ్ అవుతుంది చూడండి. అందరూ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఎవరెవరు కబ్జాలు చేశారు. విఠల్ గారు ఒక చిట్టా ఇస్తున్నారు, గురవారెడ్డి గారు ఒక చిట్టా ఇస్తున్నారు, నెక్స్ట్ ఆయన మన కాంగ్రెస్ సోదరుడు ఒక, ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఇన్ని చట్టాలు ఉన్నాయి. దీని అవుట్కమ్ ఏమవుతుంది? వెళ్ళి కోర్టులు వేసుకోవడం, ఈ ల్యాండ్ కానీ లేక ఇదే కొట్లాటలు. అవుట్కమ్ ఇది కాదు అసలు ఆయన స్ట్రాటజీ. ఇందాక విఠలని చెప్పింది ఏంటి? హీజ్ ఏ పొలిటికల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ నుంచి ఒక అవుట్కమ్ తీశాడు. అవుట్కమ్ ఏంటి? బీసీ. మీరు గమనించండి, తెలుగుదేశం పుట్టిందే బీసీల ఔన్నత్యం కాపాడడానికి. ఇవాళ అదే బీసీ కార్డు మన గురవారెడ్డి అన్న పార్టీ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు. జాగ్రత్త మీరు గమనించండి, మూసీ నదికి అవతల పక్క ఎంఐఎం పార్టీ ఉంటే యువతల పక్క ఇక్కడే పరిమితులతో ఉండే పార్టీ బీజేపీ. ఎప్పుడైతే బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మొత్తం స్టేట్ అంతా వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది, అంటే బీసీ మళ్ళీ పునరాగమనం స్టార్ట్ అయింది. బీసీ ఒరిజినల్ స్లోగన్ ఎవరిది? తెలుగుదేశాన్ని మళ్ళీ బీసీకి అనుసంధానించే ప్రక్రియకి నాంది పలికాడు. అది పొలిటికల్ ప్రొఫెసర్ గారు చేసిన అవుట్కమ్. దాంట్లోంచి వచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే ఈటెల రాజేందర్ గారు, నాటి దేవేంద్ర గౌడ్ గారు రోల్ ఇవాళ ఈటెల రాజేందర్ గారు ప్లే చేస్తున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పొలిటికల్ అగనీలో, పొలిటికల్ ఈక్వేషన్స్లో, ఆ స్ట్రాటజీస్లో అవుట్కమ్ మీద డ్రైవ్ అవుతున్న తరుణం చూడండి. ఎక్కడి నుంచి డ్రైవ్ చేస్తున్నారు అన్నది 3 ఏళ్ల ప్రస్థానం. ఏమవుతుంది? మీరు 100 ల్యాండ్లు చిట్రా చదివారు, గురవారెడ్డి గారు 100 ల్యాండ్లు చిట్రా జరిగారు. అవుట్కమ్ ఏముంది? పోలీసులే రావద్దని గురవారెడ్డి గారు చెప్తున్నారు. అంటే కోర్టుల ప్రస్థానం. కోర్టులకు ఎంత టైం పడుతుంది? ఇవి ఎవరికి తెలీదా? మీరే చెప్పారు ఒక ప్రస్థానం ఏముంది? చెన్నై హైకోర్టులో రేవంత్ రెడ్డి గారు వేస్తే సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చారండి. కోర్టుకు వెళ్ళి హక్కు మీకుంటే స్టే తెచ్చుకునే హక్కు అవతలకైనా ఉంటుంది ప్రజలకి. సో ఇక్కడ ఏమవుతుందంటే దీనిలోంచి కాదండి, పొలిటికల్ ఈక్వేషన్స్ నెక్స్ట్ జరగబోయే తరుణం. ఒకసారి కిషాంక్ దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కిషాంక్ గారు చెప్పండి, అంటే దే హ్యావ్ రైజ్డ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అండి విత్ రిలేటెడ్ టు ది ఈ కబ్జాకి సంబంధించిన ఆరోపణలకు సంబంధించి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఇష్యూస్ వేర్ ఇన్ టీఆర్ఎస్ టాప్ బాసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. దానికి మీ సమాధానం ఏంటి? నేను చాలా క్లియర్ గా చెప్పినాను. మల్లారెడ్డి గారిది మళ్ళీ వారు అంటున్నారు కదా, పక్కాగా వారు రేపు లొకేషన్ పంపిస్తే ఆ లొకేషన్ కి అందరి ప్యానలిస్ట్ తో పాటు నేను కూడా వస్తాను. నేను ఏమి వెనకడిగాను, డెఫినెట్ గా వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఐ కీప్ ద టాపిక్ డే. ఇక ఊకే దాని గురించే మళ్ళీ వారు ప్రశ్న చేయడం సమాధానం. నేను ఇంకోటి ఏమంటున్నానంటే, కేటీఆర్ గారి విషయం మీద కూడా అంటున్నారు కదా, కోర్టులో ఖచ్చితంగా దాని మీద సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వేసిన కేసు అది డ్రోన్ విషయం మీద కేసు పడ్డది. వారు కేసు వేసినందుకు కాదు, దాన్ని కోర్టు ఖచ్చితంగా కూడా తేలుస్తుంది. అది ఎక్కడ పెండింగ్ పోదు కదా. సుప్రీంకోర్టు పోయినామంటే ఏదో ఒక రోజు ఇట్ విల్ కమ్ ఆన్ టు ద బెంచ్, ఇట్ విల్ కమ్ ఆన్ టు ద డిస్కషన్. ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడతాం. సైమల్టేనియస్ గా రేవంత్ రెడ్డి గారు వట్టినాగులపల్లిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫామ్ జియో 311 కిందకే వస్తుంది. మేము ఇంకొకటి ఏమంటున్నామంటే, ఇంపార్టెంట్ గా అది ఫస్ట్ టైం జరిగింది అని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే నాకు ఒకటి విచిత్రంగా ఒకటి గుర్తొచ్చింది. శంకర్ రావు గారు దళితులు మంత్రిగా ఉండే, మీకు గుర్తుందా? పాపం తన లుంగి కూడా ఊడగొట్టి తనను అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత పదవి కూడా తీసేసి, ఆ మంత్రి పదవి కూడా తీసేసి ప్రసాద్ గారికి ఇచ్చారు, వికారాబాద్ ప్రసాద్ గారికి. అసలు ఇక్కడ ఏం జరిగింది? నేను ఒకటి ఏమంటున్నా అంటే, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ లో ఒకటి మీరు నోటీస్ అంటున్నారు కదా, మేము అసలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? చట్టబద్ధంగా ఒకవేళ ఆ ల్యాండ్ని కబ్జా చేసిన దాన్ని మళ్ళా ఒకసారి రికవర్ చేసుకోవడానికి పాయింట్ నెంబర్ 1 రికవర్, లేదు పాయింట్ నెంబర్ 2 వారి మీద కేసు బుక్ చేసి వారిని ఇంప్రిజన్మెంట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అసలు పాయింట్ ఏంటిది? వారి మీద కేసు బుక్ కాలేదు ఇప్పటి వరకు అయితే, టిల్ దిస్ మినిట్ కేసు బుక్ కాలేదు, ఇంప్రిజన్మెంట్ కాలేదు.
వారి ల్యాండ్ ని రికవర్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ వీఆర్ టాకింగ్ నాట్ జస్ట్ అ నార్మల్ ల్యాండ్, ఒక అసైన్డ్ ల్యాండ్ విచ్ ఇస్ అ సివిల్ అండ్ క్రిమినల్ అఫెన్స్. అదే 1977 చట్టం చెప్తుంది. అసైన్ ల్యాండ్ విషయం మీదకి వచ్చినప్పుడు అది ఒక సివిల్ అండ్ క్రిమినల్ అఫెన్స్. అక్కడ ఏం జరిగింది, కౌకూరు సూరి అనే వ్యక్తి, ఈటల రాజేందర్ గారి అంచరుడో సుటమో హూ ఎవర్ ఇట్ ఇస్, అక్కడ బార్జిన్ చేసి ఒక క్రిమినల్ అఫెన్స్ స్ట్రెస్ పాసింగ్ చేసి అక్కడ జేసీబీలు మనకు విజువల్స్ కనబడుతుంది. సో ఖచ్చితంగా ఆ చర్యలు ఉన్నప్పుడు ఒక విచారణ చేపట్టడం అనేది ప్రైమా ఫేసి. ఇక్కడ చర్యలు ఏం చెప్పట్లే, కేసు బుక్ కాలేదు, మీరు నోటీస్ సర్వ్ చేయరా, ఇవన్నీ చేయరా, విచారణకు నోటీస్ ఉండదండి. వారి అధికారంలో పవర్స్ లో కృషాంక్ గారు అధికారులను మీరు అన్నదాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, విచారణ చేయడాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు, ఆయన మినిస్టర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కానీ విచారణ జరపడానికి మీరు ఎంచుకున్న టైమింగ్ని జనం అందరూ ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ ముగిసిన అరగంట వ్యవధిలో కథనాలు మొదలైతే సహజంగా అంటే కాన్స్పిరసీ చేసేప్పుడు ఆ మాత్రం జాగ్రత్త కూడా టీఆర్ఎస్ తీసుకోలేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మీరు ఇదే విచారణకు సంబంధించిన అంశాన్ని పోలింగ్కి ముందు 2-3 రోజులు ఎందుకు మీరు ప్రస్తావన చేయలేదు? ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం అని ఎందుకు సొంత ఛానల్స్లోనో సొంత మీడియాలోనో ఎందుకు ప్రస్తావన చేయలేదు? దీనికైతే టీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. దీనికి చాలా స్పష్టంగా అందరి మనసులో మెదలుతున్న ప్రశ్న అయితే ఇదే. మీరు విచారణ అంటున్నారు, ఇంకా ఎంక్వైరీకి సంబంధించిన ప్రాసెస్ అంటున్నారు, అన్నీ చేసుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అలాగే ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారికి వీటికో చెప్తున్నాను, కేసీఆర్ ఈ 2.5 ఏళ్ల తర్వాత బంగారు తెలంగాణ దిశగా, బంగారు తెలంగాణకు అడ్డుపడుతున్న అవినీతి పరులని ఉక్కుపాదంతో అణిచివేసే దిశగా ఆయన అడుగులేస్తున్నారు. దాన్ని అప్రిషియేట్ చేద్దాం. కానీ అడుగులేసిన టైమింగ్ని ప్రశ్నించినప్పుడు దానికి మీ దగ్గర సరైన జవాబు ఉండాలి. ఏం జవాబు చెప్తారు? వెన్ ఇస్ ద రైట్ టైం? బీజేపీ వాళ్ళకు రైట్ టైం ఎప్పుడు, కాంగ్రెస్ వాళ్ళకి రైట్ టైం? వాళ్ళని వదిలేయండి, బీజేపీ కాంగ్రెస్ వదిలేయండి. నేను అడుగుతున్నది ఏంటంటే, పోలింగ్ ముగిసిన ఒక్క నిమిషం అండి, నా ప్రశ్న చాలా క్లియర్. కృషాంక్, నా ప్రశ్న చాలా క్లియర్గా ఉంది. పోలింగ్ ముగిసిన అరగంట వ్యవధి తర్వాత కథనాలు వెల్లువెత్తటం ఏంటి? దీన్ని ఒక 5 రోజుల ముందర పెడితే బీసీ ఓటింగ్కి ఏమన్నా దూరం అయిపోతారనే భయం టీఆర్ఎస్లో ఉందా? సాగర్ ఓటింగ్ అయితే దాదాపు 10 రోజులు అయింది కదా వాసు గారు, ఇఫ్ ఐఎమ్ రైట్. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి, కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించండి, కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి మనం లెట్ us టాక్ అబౌట్ కార్పొరేషన్ ఎలక్షన్స్. ఇప్పుడు విచారణను ఎవరు దాన్ని ప్రశ్నించట్లేదండి, విచారణ స్వాగతిస్తున్నాం. కానీ విచారణకి మీరు ఎంచుకున్న టైమింగ్ని, ప్రభుత్వం ఎంచుకున్న టైమింగ్, నాట్ టీఆర్ఎస్, ప్రభుత్వం ఎంచుకున్న టైమింగ్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పార్టీని కూడా డ్రాగ్ చేయట్లేదు ఈ కాంట్రవర్సీలోకి. అంటే మీరు ఓవరాల్ గా ఏమంటారంటే, ఆ కంప్లైంట్ ఇచ్చిన రైతులు రాంగ్, వారు అసలు కంప్లైంట్ ఇవ్వలేదు, వాళ్ళ విషయమే ప్రస్తావన. విచారణని ఎవరు అడ్డుపట్టలేదు, విచారణని ఎవరు దాన్ని చేయొద్దని అంటలా, చేయమనే గట్టిగా చేయమని అంటున్నాం. ఆ టైమింగ్ విషయంలో ఎందుకని అక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది? టైమింగ్ కూడా కాదు కృషాంక్, స్టార్టింగ్ లో ఒక్క నిమిషం నేను అందుకే స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ చెప్పిన. ఐ థింక్ మీరు దాన్ని జస్ట్ పాస్ ఓవర్ గా చూసినట్టున్నారు. ఒకసారి అది కూడా కేబినెట్ మంత్రి నంబర్ 2 వారి అంశం మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు, చీఫ్ సెక్రటరీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని కేవలం సైడ్ లైన్ చేసి నేను ఇంకో 2 నెలల తర్వాత నేను చర్యలు తీసుకుంటా అన్నప్పుడు ద ఎంటైర్ గవర్నమెంట్ అండ్ ద చీఫ్ మినిస్టర్ విల్ బి ఆన్సరబుల్ టు ద కోర్ట్ ఆఫ్ లా. వాసు గారు వారి దృష్టికి వచ్చిన తర్వాత వారు ఖచ్చితంగా దీని మీద వాకప్ చేయాల్సిన బాధ్యత వారిది. దాన్ని ఎట్లా డిలే చేస్తారు అంటే, డిలే చేయండి అని ఎట్లా అడుగుతారు అంటే, నాకైతే ఇది ఎథికల్. డిలే చేయమని అడగట్లేదండి, మీరు మళ్ళీ మొదలుకు వస్తున్నారు కిషాన్ గారు. డిలే చేయమని ఎవరు అడగట్లా. కానీ డిలే మీరు ఎంచుకున్న టైమింగ్, ఆ ప్రకటనకు సంబంధించి, ఆ లీక్కి సంబంధించి మీరు ఎంచుకున్న టైమింగ్ని అడుగుతున్నాం అంతే. విచారణ చేయొద్దని ఎవరు అంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విచారణ చేయమని అంటారు. ఇదే కాదు, దేవరాంజలు అడుగుతారు, ఇంకోటి ఏంటి ఆయన జొన్నారం అన్నారు, ఇంకోటి ఎర్రవేల్ అన్నారు. మరి వీటిలో ఎక్కడ కాంప్రమైజ్ అవడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో సహా అందరూ విచారణ జరిపి తీరాల్సిందే. ఇఫ్ ఆయన ఈటల రాజేందర్ ఈజ్ అక్యూజ్డ్, హీ షుడ్ బి పనిష్డ్ అనే విషయంలో ఎవ్వరికి అట్లాంటి డిస్ప్యూట్ లేదండి. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు, మీతోనే ఉన్నారు అందరూ. కానీ మీరు ఎంచుకున్న టైమింగ్ మీద మాత్రం సందేహాలు ఉన్నాయి, అది క్లారిఫై చేయండి. మీరు చట్టం గురించి చాలా చెప్తున్నారు, చట్టం అందరికీ తెలుసండి. ఇక్కడ చట్టంతో ఎటువంటి డిస్ప్యూట్ లేదు, చట్టాన్ని అందరూ అంగీకరిస్తారు, గౌరవిస్తారు. అంటే నాకు నేను మళ్ళీ అదే పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ టైం అయితే కరెక్ట్ టైం చెప్పండి, మీరు నిర్ణయించండి. మీకు తెలుసు కదా, మీరు ప్రభుత్వం కదా, మీకు ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ టైం తెలుసా? మీరు ప్రభుత్వం కదా, మీరు ఒక వ్యక్తిని, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి
ఆ సమయాన్ని ఎంచుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే మాట ప్రజల నుంచి వస్తుంది. ఇదే నో ప్రజల నుంచి రావట్లేదు వాసు గారు. వస్తుంది. నాలుగు పార్టీలను ఊసబెట్టి మీరు నలుగురు చెప్పి ప్రజలంటే ప్రజల నుంచి వస్తుంది. మీరు దాన్ని కాదలేరు. శ్రీకాంత్ కృషాంక్ మీరు దాన్ని కాదలేరు. ప్రజల నుంచి వస్తుంది. మీరు ప్రజలని అంటే వాళ్ళు ప్రజల్లో లేరా ఆ పార్టీలో? ఒకటే కృషాంక్ ఒకటే అడుగుతున్నా, వాళ్ళు ప్రజల్లో లేరా? ఆ పార్టీలు ప్రజల్లో లేవా? కృషాంక్ ఆ పార్టీలు ప్రజల్లో లేవా? కాంగ్రెస్ లేదా, బీజేపీ లేదా? మీరు వాళ్ళ అజెండా అది ఉంటదండి. వాళ్ళు నరేటివ్ ని క్రియేట్ చేస్తారు. అవునండి, రాజకీయ పార్టీలకు ఎజెండాలు ఉంటాయి. మీకు లేదా ఎజెండా? మీకు లేదా ఎజెండా? ఇది కూడా ప్రజలతో అనుసంధానం లేని టైమింగ్, ప్రజలకు అవసరం లేని టైం. రైట్. నేను చాలా స్పష్టంగా చెప్పిన, శంకర్ రావు గారు దళితులు, మరి ఆ దళితుల్ని రాత్రి పాపం మనం ఇప్పుడు గురించి మాట్లాడుకుందాం. గతం అది మనం వర్తమానం మాట్లాడుకుందాం. భవిష్యత్తు వర్తమానం మాట్లాడుకుందాం. గతం కూడా ఒక్క నిమిషం కృషాంక్ 2 ప్రశ్నలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగిన క్వశ్చన్లు అన్ని దాటేసినాను. ఏంటంటే లీగల్ కోర్సు ఏంటిది మీరు మాట్లాడుతున్నది? కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఒకటే కాదు విను వినబ్బాను కాదా అండి. ఎదుర్కొన్నాం. మీరు అసలు మాట్లాడింది ఏంటండి ఇప్పటిదాకా కూడా? మైనింగ్ విషయంలో అరవింద్ గారు ప్రశ్నలకు సమాధానం ఎందుకు వస్తారో చెప్పండి. నో క్లియర్ గా ఇప్పుడు పెద్ద మా కూర్చొని కాళేశ్వరం గురించి వీళ్ళు నీతులు చెప్తుంటే మేము మాట్లాడతాం. కాళేశ్వరం గురించి మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రూపాయి గ్రామాల నిర్వాసితులు ఎక్కడ తీసుకుపోయారు చెప్పండి. ఏం చెప్తారు? టాపిక్ నుంచి డివేట్ కావద్దు. గురువారెడ్డి గారు కిరణ్ రెడ్డి గారు అప్పటి నుంచి సబ్జెక్ట్ నే పట్టుకొని ఉన్నా. సబ్జెక్ట్ దాటుదామా చెప్పండి. చలో బీజేపీ గురించి అన్ని మాట్లాడదాం. ఏం ప్రశ్న అడిగినవయ్యా నువ్వు? ఏం ప్రశ్న అడిగినవయ్యా నువ్వు? కాళేశ్వరం గురించి అడిగినావు, చెప్పు, మాట్లాడదామా? చెప్పు. ఓ రూపాయి అని జాతీయ హోదా తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యని వాళ్ళు మీరు ప్రశ్న అడుగుతారు. 4.5 లక్షల కోట్లు అప్పు చేసి తప్పిరు కదా. ఆగు, విషయం చెప్పేది. 4.5 లక్షల కోట్లు అప్పు చేసినా లేదా? కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ఒక్కని కాదు, కేసీఆర్ ఒక మంత్రి, కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అందరూ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంత ముఖ్యమంత్రి. మైనింగ్ విషయంలో సమాధానం చెప్పండి. మైనింగ్ విషయంలో సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. అడిగేదానికి సమాధానం చెప్పాలి బాబు. ప్రధానంగా మనం అందరం వెల్ ఎడ్యుకేటెడ్స్, అందరం స్కాలర్స్. గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిందే. కేసీఆర్ సమాధానం చెప్పాల్సింది దమ్ముందా? గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. అవినీతి గురించి మాట్లాడే సమాధానం చెప్పాలి. బరాబర్ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. హక్కు సమాధానం చెప్పాలి. దయచేసి మీరు మైక్ ఆఫ్ చేయండి. మాట్లాడేటోళ్ళకి మైక్ ఆన్సర్ చెప్పాలి. సీట్లో ఆన్సర్ చెప్పాలి. బాధ్యత గవర్నమెంట్ బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఆన్సర్ ఏం మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పాలని ఇష్టం పెడుతున్నాడు. ఈటెల రాజేందర్ అనే అంశంలో రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఆలోచిస్తే ఎత్తినవు, నువ్వు కాళేశ్వరం అని ఎత్తినవు,
జాతీయ హోదా ఇయ్యనోనివి నీకేం అర్హత ఉన్నదా? అడ్డంకులు 4.5 లక్షల కోట్లు అప్పు చేసింది కదా, ఎక్కడ పోయిన డబ్బులు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కానీ 1,00,000 ఎకరాలు నీళ్ళు ఎందుకు రాలేదు? 100 ఎకరాలు నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఈటల రాజేంద్ర ట్రాఫిక్ కన్ఫైన్ అవుదాం ఒక్క నిమిషం. క్రిషాంక్ ప్లీజ్ ప్లీజ్ ఏం సబ్జెక్ట్ మాట్లాడు నువ్వు అంటే ప్రశ్న క్రిషాంక్ అడిగినా ప్రాజెక్ట్ నేను గురించి మళ్ళీ సమాధానం మాట్లాడుకుందాం. చెప్తాను. క్రిషాంక్ ప్లీజ్ ఏం ప్లీజ్ క్రిషాంక్ గారు ప్లీజ్ సమాధానం చెప్పలే హక్కులు క్రిషాంక్ గారు ప్లీజ్ టైం ఇస్ అప్. గురువారెడ్డి గారు గురువారెడ్డి గారు క్రిషాంక్ అన్న చెప్పు సమాధానం చెప్పనీకే కదా. ఒక్క నిమిషం, చర్చ క్రిషాంక్ ఏం బ్రదర్. వచ్చాయి? అరే ఆయన సరే, మైక్ ఆఫ్ చేయండి సార్, మైక్ ఆఫ్ చేసి అందరికీ ఈటల మైక్ ఆఫ్ చేయండి. ఈటల రాజేందర్ అంశంలో ఎవరికి లాభం ఎవరికి నష్టం క్రిషాంక్ అనే straight విషయంకి question. వస్తే ప్రధానంగా ఇవాళ ఈటల రాజేందర్ గారి విషయంలో ఏ రాజకీయ పార్టీ లాభపోతుంది, ఏ రాజకీయ పార్టీ నష్టపోతుంది? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎవరు? తెలంగాణ రైతు బంధు కింద దాదాపు ఒక 50 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 11 రకాల పెన్షన్లలో ఒక 50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కేసీఆర్ గారికి తన ఓటర్లు ఎవరో తెలుసు, తన ఓటర్ల అకౌంట్ నెంబర్లు తెలుసు, తన సంక్షేమ పథకాలకి దాదాపు 1,20,00,000 మంది ఓటర్లు టీఆర్ఎస్ కేసీఆర్కి ఓటర్కి డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఉంది. మిగతా పొలిటికల్ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా పొలిటికల్ పార్టీకి ఓటర్కి మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు. ఆ 1,20,00,000 మంది ఓటర్లు పక్కకు పెడితే మిగతా 2,50,00,000 ఓటర్లని డివైడ్ చేయడానికి ఇవాళ ఈటల రాజేందర్ బయటకు పంపడం వల్ల ఎవరికి లాభం అవుతుంది? ఇవాళ షర్మిలా పార్టీ రావడం వల్ల ఎవరికి లాభం అవుతుంది? ఇవాళ తెలంగాణలో ప్రధానంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఓటు బ్యాంకు తగ్గుతుంది, బీజేపీ పార్టీ బీసీ కార్డుతోటి ముందుకు వస్తుంది, వైఎస్ఆర్సీపీ షర్మిలా కార్డు క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కావచ్చు, రెడ్డి ఓటు బ్యాంక్ కావచ్చు, రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు. ఇప్పుడు ఈ 54% బీసీలు అంతకుముందు తెలుగుదేశం పార్టీతో ఉండేవాళ్ళు. ఈ 54% ఓటు బ్యాంకు బీజేపీ బడుగు బలహీన వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ, బతుకు తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ అనే స్లోగన్ స్టార్ట్ చేసింది. ఈ స్లోగన్ గుండుగుత్తాగా ఒక్క పార్టీకి వెళ్ళొద్దు. అది ఈటల రాజేందర్ రేపు పొద్దున వెళ్ళి పార్టీ పెడితే అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం అని చూస్తే స్పష్టంగా కేసీఆర్ గారికి లాభం జరుగుతుంది. ఎందుకంటే 25% to 30% ఓటు బ్యాంకు తోటి ఆయన అధికారంలోకి రావాలనే టార్గెట్ ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగినట్టు 70% ఓటు బ్యాంకు డివైడ్ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వస్తే అది అధికార పార్టీకి లాభం అవుతుంది. యాంటీ ఇన్కంబెన్స్ ఓట్ అనేది డివైడ్ కావాలనేది కేసీఆర్ గారికి స్పష్టమైన ఫార్ములా ఉంది. అది ఇవాళ ఈటల రాజేందర్ కావచ్చు, ఈటల రాజేందర్ సక్సెస్ కాకపోతే రేపు హరీష్ రావు కూడా బయటకు వస్తాడు. కేసీఆర్ ఇస్ ఎ ట్రూ పవర్ పొలిటీషియన్. ఇది ఖచ్చితంగా మిగతా పార్టీలకు నష్టం జరుగుతుంది. గారు కైండ్లీ కంక్లూడ్. టైమ్ ఇస్ అప్. ఇది విఠల్ గారితో నేను 100% ఏకీభవిస్తూ, ఏదైతే బీసీ కార్డుని ఇవాళ కొత్త పాచిక్గా వాడుతున్న బీజేపీని ఆ ప్రస్థానాన్ని మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆపాదించడానికి కేసీఆర్ గారు వేసిన బిగ్గెస్ట్ స్ట్రాటజీ అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ మిస్టర్ కేసీఆర్ గారే ఈటల రాజేందర్ గారిని ఒక పావు కింద వాడుతున్నారని నా కంక్లూజన్. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ గురువారెడ్డి గారు, విఠల్ గారు, అలాగే క్రిషాంక్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో తర్వాతి కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.